ఈ ఉదయకాల సమయంలో నీవు వచ్చిన స్థితిలో మరలా తిరిగి వెళ్ళవు. ఖచ్చితంగా దేవుడిని దీవిస్తాడు, ఖచ్చితంగా దేవుడిని దర్శిస్తాడు. నీ కన్నీటిని తుడిచే దేవుడు, నీ బాధలను తొలగించే దేవుడు, నీ వ్యాధులను తొలగించే దేవుడు. ఆరాధనలోనే దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఇంకా వాక్యం వింటుండగా ఇంకా అద్భుతమైన కార్యాలు నీ పట్ల దేవుడు జరిగిస్తూనే ఉంటాడు. ఆమేన్. ఈ ఆరాధన ప్రారంభించబడి ముగించే లోపు ఖచ్చితంగా నీవు అద్భుతాలను నువ్వు చూస్తావు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతివన్ బ్రదర్, దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. 52వ కీర్తన, 52వ కీర్తన, 52వ కీర్తన, 8వ చరణం. 52వ కీర్తన 8వ చరణం చూడండి. నేనైతే దేవుని మందిరమునందు, చూడండి, పచ్చని ఒలీవ చెట్టు వలె. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏమన్నాడు అక్కడ? నేనైతే ఏమంట? నేనైతే. ఇప్పుడు చెప్పాలి, నీవు అందరు చెప్పాలి. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ, ఎలా ఉన్నాడంటే ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఆమేన్. ఒలీవ చెట్టు వలె. ఒకసారి ఆలోచన చేయండి. ఈ కీర్తనకారుడు దావీదు రాసిన కీర్తన ఇది. దావీదు రాశాడు. ప్రవక్త అయినా, దేవుని దాసుడైనా, లేక ఏమనాలి ఇంకా, రాజు, ప్రవక్త, దేవుని దాసుడు, ఏమని చెప్పవచ్చు? ఎన్నో పేర్లు, ఎన్నో బిరుదులు దావీదునకు దేవుడు ఇచ్చాడు. నా వైపు చూడండి, నా వైపు చూడండి, నా వైపు చూడండి, రాసుకొని నా వైపు చూడండి. మీరు దేవుని వాక్యం పైన కాన్సన్ట్రేట్ చేస్తే, నిజంగా చెప్తున్నాను, మీరు ఆ దేవుని వాక్యం పైన కాన్సన్ట్రేట్ చేస్తే మీరు చెక్ చేసుకోనండి. ఇప్పుడున్న సమస్య వాక్యం ముగించే లోపు ఉండదు. మీరు కావాల్సి చెక్ చేసుకోండి. నువ్వు పరీక్ష చేసుకుంటా అంటే చేసుకో, నువ్వు పరీక్షించి కూర్చుంటా అంటే కూర్చో. నేను ఈరోజు కొన్ని కార్యాలు దేవుని సందర్భం చేద్దాం అనుకున్నా, కానీ దేవుడు నాకు పర్మిషన్ ఇవ్వలే, కాబట్టి నేను చెయ్యాను. ఆరాధనకు ముందే ప్రభా నువ్వు అవకాశం ఇస్తే నేను అలాగ నడుస్తానంటే దేవుడు నాకు అవకాశం ఇవ్వలే, కాబట్టి నేను ముందుకు సాగలేను. దేవుని నామ మహిమార్థమై కొన్ని దేవుని కార్యాలు మనం కళ్ళారా చూద్దాం అనుకున్నాం, కానీ ప్రభు ఆయన సమయం ఎప్పుడుందో మనకు తెలియదు కదా. నేను ప్రార్థన చేశాను రాత్రి, కాబట్టి నేనేమన్నానంటే వాక్యం ప్రారంభించబడి ముగించేలోపు దేవుని అద్భుతం నువ్వు చూస్తావు. ఆమేన్. చెప్పు గట్టిగా హల్లెలూయా. కాబట్టి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వెళ్ళి, ఇక్కడ భక్తుడు దావీదు, ప్రవక్త, రాజు, ఇదిగో ఒక మాట చెప్తున్నాడు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె నేను ఉంటా. ప్రైజ్ ద లార్డ్. నేనైతే అని అంటున్నాడు. అని అంటే పిల్లరా, మీరు ఎవరైనా ఎక్కడైనా ఉండండి, నాకు సంబంధం లేదు కదా. మీరు ఎక్కడైనా ఉండండి, మీరు ఎక్కడైనా వెళ్ళండి, మీరు ఏ స్థితిలోనైనా ఉండండి. అయితే నా మట్టుకు వస్తే, నా దగ్గరకు వస్తే, నా జీవితం దగ్గరకు వస్తే, నేనైతే దేవుని మందిరములోనే నేను ఉంటా, దేవుని మందిరంలోనే నేను ఎదుగుతా, దేవుని మందిరంలోనే నేను జీవిస్తా, దేవుని మందిరంలోనే నేను నిలబడతా, దేవుని మందిరంలోనే నేను గడుపుతా. చూడండి, ఒక మాట, ఈ మాట నువ్వు చెప్పగలుగుతావా ప్రభు సన్నిధిలో? నీ బంధువులు, లేక నీ స్నేహితులు, నీకు తెలిసిన వారు, లేక నీ తోడివారు, నీ యొక్క ప్రియ స్నేహితులు ఎవరైనా సరే, వారు వెళ్తున్న మార్గం ఒకటై ఉండొచ్చు. వారు ఆదివారం దేవుని మందిరానికి రాకుండా ఆయా ప్రాంతాలకు వెళ్ళిండొచ్చు, వారు వివాహాలకు వెళ్ళిండొచ్చు, లేక వారి పనులు ఏమై ఉన్నాయో మనకు తెలియదు, కొన్ని పనులకు వారు వెళ్ళిండొచ్చు. అయితే నీవు వారి దగ్గర నువ్వు ఒకవేళ చెప్పావా? ఎప్పుడైనా నువ్వు వారికి తెలియజేసావా? పిల్లలు వినండి,
ఒకసారి ఆలోచన చేయండి. ఎప్పుడైనా నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నాకు సంబంధం లేదు, నేనైతే దేవుని మందిరంలోనికి వెళ్తా, నేనైతే దేవుని సన్నిధానంలోనికి వెళ్తా, నేనైతే దేవుని మందిరంలో నేను ఉంటా, నేనైతే ఇలాగూ నేను జీవిస్తా, నా మట్టుకు వస్తే నేను ఇలాగే ఉంటా, నేను ఇలాగే జీవిస్తా, నేను ఇలాగే నడుచుకుంటా. నువ్వు ఎటైనా పో, నాకు సంబంధం లేదు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నాకు సంబంధం లేదు. ఈ దావీదు భక్తులే కాదు, దానికి ముందుగా యెహోషువ ఇదే మాట చెప్పాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తా. మీరు ఎవరికైనా సేవించుకోనండి, నాకు సంబంధం లేదు. నేను దేవుని సేవిస్తా, నేను దేవుని ఆరాధన చేస్తా, నేను దేవుని మహింపరుస్తా. అమ్మ వినండి, నీ భర్త కావచ్చు, లేక నీ భార్య కావచ్చు, లేక నీ పిల్లలు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ ప్రియ స్నేహితులు కావచ్చు, వారు ఎవరైనా ఉండని, వారు నీకు నీవు వెళ్తున్న మార్గము కాక వారు వేరే మార్గంలో వెళ్తుండొచ్చు. సంఘానికి వారికి అటాచ్మెంట్ లేకపోవచ్చు. మరి నువ్వేం చేయాలని అంటే, నేనైతే ఇలాగ జీవించను, నేనైతే ఇలాగ నేను ఉండను. ఎందుకనంటే నా కొరకు నా ప్రభువైన యేసుక్రీస్తు రక్తం కార్చి ప్రాణం పెట్టాడు కనుక, నా జీవితమును ఆయనకు అప్పగించుకున్నాను కనుక ఆయన చిత్తంలోనే నేను నడుస్తా. నీవు పండుగలకు ఇంటికి వెళ్తావు, ఫంక్షన్స్కి ఇంటికి వెళ్తావు, నీ గ్రామానికి వెళ్తావు, నీ సొంత గ్రామానికి వెళ్తావు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ ఒకలాగా ఉంటారు. అందరితో పాటు నువ్వు వెళ్ళడానికి కాదు. అమ్మ వినండి, అందరితో పాటు నువ్వు వినడానికి కాదు, అందరి వలె నువ్వు చేయడానికి కాదు. మేము ఈ గ్రామానికి వచ్చాం కనుక, మేము మా సొంత గ్రామానికి వచ్చాం కనుక అందరితో పాటు మేము వారు ఏం చేస్తున్నారో మనం చేసేద్దాంలేండి. ఆచార సంబంధమైన భక్తి వారి వల్ల మనం చేసేసి అయిపోతుంది కదా. ఒకరోజు ఇక్కడ వచ్చాం, వారికి లోబడితే అయిపోయింది, మరలా మేము వెళ్ళిపోతాం. మా భక్తి మాదే, వారి భక్తి వారిదే. కుదరదు. అక్కడ మీరేమైనా చేసుకోనండి, నేనైతే అనే మాట నీ జీవితంలో ఎప్పుడునూ కూడా ఉండును గాక. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేనైతే నా జీవితంలో నేను నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాము. ఇదిగో ఈ ప్రతిమకు మేము ఆరాధన చేయము. మేమైతే ఇదిగో రాజా నెబుకద్నెజరు అదేదైతే ప్రతిమను పెట్టావు కదా, మేమైతే దానికి సాగిలపడం, మేమైతే దానికి మొక్కం, మేమైతే దానికి సాగిలపడి జీవించం కదా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు ఎవరెవరినో చూపించి వారు అలాగున్నారు కదా, నేను కూడా అలాగుంటాను, నేను కూడా పడిపోతాను, నా జీవితాన్ని కూడా ఇలా చేసుకుంటాను అంటే కుదరదు. వారు నాశనానికి వెళ్ళినా, వారు ఇంకో మార్గంకి వెళ్ళినా, నేనైతే అన్న మాట నీ జీవితంలో నీవు ఈ లోకమును విడిచేంత వరకు ఉండాలా. ఆమెన్. ఎప్పటి వరకు ఉండాలంట చెప్పండి, ఎప్పటి వరకు ఉండాలంట? నేనైతే అనే మాట నీ జీవితంలో ఉండాలి. ఈ దావీదు భక్తుడు నేనైతే అని అంటున్నాడు. ఏమంటున్నాడమ్మా? నేనైతే. మరలా అక్కడ చూడండి ఏమన్నాడంటే, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఉంటాను కాదు, ఉంటానన్నాడా ఉన్నానన్నాడా? ఉన్నాను. ఆల్రెడీ నేను ఇలాగా జీవిస్తున్నా, ఆల్రెడీ నేను ఇలాగా నడుచుకుంటున్నా, ఆల్రెడీ నేను ఇలాగా సాగుతున్నా. నేనైతే పచ్చని ఒలీవ చెట్టు వలె ఆయన మందిరంలో నేనున్నా, ఆయన మందిరంలో నేనున్నా. ఉంటా కాదు, ఒకప్పుడు ఉన్నా కాదు, ఒకప్పుడు నేను ఉన్నా కాదు. చెప్తావేమో సాక్ష్యం ఎప్పుడైనా, మేమైతే పెళ్ళి కాకముందు కదా, మేమైతే పెళ్ళి కాకముందు మేము రాత్రింబగళ్ళు ప్రార్థన, దేవుని వాక్యం అలాగే ఎంతో భక్తి చేసేవారం. ఇప్పుడంటే కొంచెము కదా, ఒకప్పుడు తెలిసి వదిలేసేయి. ఇప్పుడు నీ ఒక భక్తి ఎలాగున్నది, ఇప్పుడు నీ జీవితం ఎలాగున్నది? వెళ్ళి వాక్యం చెప్తే, కొన్ని సందర్భాలు కొంత వాక్యం చెప్తే మీరేం చేశారులే, మేమైతే ఒకప్పుడు గురించి వదిలే. ఇప్పుడు నా ప్రజెంట్ నీ జీవితం, నీ బ్రతుకు ఎలాగున్నది? ఈ మెథడిస్ట్ సంఘ స్థాపకుడైన జాన్ వెస్లీ గారు అంట, ఆయన దేవుని పనిలోనికి ప్రారంభించిన ఆ తొలి దినాల్లో ఉదయకాలం 4 గంటలకు లేచి ఏదైతే ప్రార్థన చేసి అలవాటు కలిగి ఉన్నాడో అది చనిపోయేంత వరకు కూడా అదే చేశాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చనిపోయేంత వరకు అంటే మధ్యలో తన భక్తిని విడిచిపెట్టలేదు.
మధ్యలో తన ఒక ప్రార్థన విడిచిపెట్టలేదు, మధ్యలో తన సమర్పణ విడిచిపెట్టుకోలేదు. వినండి, నీవు మధ్యలో విడిచిపెట్టుకున్నావేమో, మధ్యలో వదిలిపెట్టుకున్నావేమో నీ భక్తి, నీ జీవితం, నీ ప్రార్థన నీ మధ్యలో విడిచిపెట్టుకున్నావేమో. వినండి, దేవుని వాక్యంకు అడ్డగిస్తున్న శక్తి, ఆ దుష్టుని ప్రభావం, ఆ చీకటి ఈ స్థలం నుండి కంప్లీట్గా తొలగిపోనుగాక. దేవ వినగలిగిన చెవులు వీరికి కలుగునుగాక. వాక్యం ప్రతి బిడ్డ హృదయంలో నాటునుగాక. ఏ శత్రువు అయితే వాక్యం వినకుండా ఈ చెవులను త్రిప్పుతున్నాడో, అడ్డగిస్తున్నాడో, వాక్యం హృదయంలోనికి వెళ్లకుండా అడ్డగిస్తున్నాడో, ఆ పరద తొలగిపోనుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ శక్తితో వాక్యం వింటే ఆ దేవుని వాక్యం ద్వారా నువ్వు తృప్తి పొందుతావు, నువ్వు విడుదల పొందుతావు, ఆరోగ్యంతో నింపబడతావు. నువ్వు ఆ శక్తితో వాక్యం వింటే దేవుడు నీకు కొన్ని ప్రవచనాత్మకమైన మాటలు మాట్లాడతాడు. నీ బ్రతుకునకు అవి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఆమేన్. చెప్పండి, రెండు చేతులు పైనకెత్తి హల్లెలూయా. ఒకసారి గడిగా రెండు చేతులు అందరు చెప్పండి. 7 times చెప్పాలి ఇప్పటి నుంచి, ఓకేనా? ఆ సాతాను గడ కట్టిన కోటగూడలన్నీ 7 మార్లు తిరిగితే ఏమైనాయి అంట? కూలిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలా? వాక్యం వినకుండా అడగిస్తున్న శక్తులు కూలిపోవాలా. ఇప్పుడు సగం ఎత్తొద్దు, ఫుల్గా ఎత్తాలి, ఓకేనా? ఒకసారి చెప్దాం, హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా, అడిగి చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. అడిగే చేపలు కొడుతూ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అందం, స్తోత్రం, 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 స్తోత్రం. నోడుతో చెప్పు, నోడుతో స్తోత్రాలు చెప్పు, స్తోత్రం చెప్తూ కొట్టు. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం. అమ్మ స్తోత్రం చెప్పు, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. యేసు రక్తం చెప్పు, 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 యేసు రక్తం చెప్పు. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. చెప్పు, చెప్పు, స్తోత్రమే. అమ్మ చెప్పు, నోరు తెరిచి చెప్పు, స్తోత్రం యేసయ్యా, 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 స్తోత్రం యేసయ్యా. యేసు రక్తం చెప్పు, యేసు రక్తం చెప్పు, చెప్పు అన్న చెప్పు. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం. యేసు రక్తం చెప్పు, యేసు రక్తం చెప్పు, యేసు రక్తం చెప్పు, యేసు రక్తం చెప్పు, యేసు రక్తం చెప్పు. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. వాక్యంలో అడగిస్తున్న శక్తులు తొలగిపోవాలి, దేవాని సన్నిధికి అడగిస్తున్న శక్తులు తొలగిపోవాలి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఉన్నారు, ఇక్కడ ఉన్నారా? ఇప్పుడు చెప్పండి హల్లెలూయా. ఏమైనా తేడా కనబడుతుందా? ఇప్పుడు చెప్పండి, తేడా కనబడుతుందా? వచ్చా ఇక్కడికి అందరూ వచ్చారా? వచ్చారా లేదా? ఎప్పుడంట? నిన్న మొన్న ఇంతకు ముందు అలాగుంటాను చెప్పలేదు, తర్వాత రాబోయే దినాల్లో అలాగుంటాను నేను చెప్పలేదు. నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నా. నా ప్రజెంట్ నేను ఇలా అలాగున్నా, ఆ జీవితాన్ని నేను జీవిస్తున్నా. నేను ఎప్పుడు అలాగున్నా నేను ఆల్రెడీ. నువ్వు పాత జీవితంలో ఉన్న సాక్ష్యాలు కాదు, నీకు ప్రతిదినం కొత్త కొత్త దేవుడు ప్రత్యక్షతలను అనుగ్రహించునుగాక. రక్షణ ఆనందము రక్షణ పొందిన తొలి దినాల్లో ఉన్నది, దాన్నే నేను చెప్పుకుని తిరగడంగా నా ప్రజెంట్ నేటి మన్నా నేడు నీకు జీవితంలో అనుగ్రహించబడాలి. అవునా కదా? నేనది కూలిపోయేదిగా ఉంటుంది. ఈరోజు నీ ప్రత్యక్షత ఏంటి? అమ్మ వింటున్నారా? ప్రార్థనలో నీ ప్రత్యక్షత ఏంటి? ఈరోజు ఏం పొందుకున్నావు ప్రభు సన్నిధిలో? ఈరోజు ఏ వాక్యం పొందుకున్నావు దేవుని సన్నిధిలో? ఈరోజు దేవుని సన్నిధిలో ఏమి ప్రభు నీతో మాట్లాడాడు? నిన్నటి దానితోనే నువ్వు తృప్తి పొందుతున్నావా? నిన్నటి దానితోనే నువ్వు సాగిపోతున్నావా? నిన్నటి వాగ్దానంతోనే నువ్వు ముందుకు సాగుతున్నావా? నా ప్రజెంట్ ఈరోజు బ్రదర్, ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ఎలాగున్నావు? ఈ దినం నువ్వు ప్రభు సన్నిధిలో ఎలాగున్నావు? నువ్వు ఇప్పుడు కరెక్ట్గానే ఉన్నావా? మేము ఒకప్పుడు అలాగుండే, ఒకప్పుడు మేము ఇలాగనే ఉండే, మేము ఒకప్పుడు దేవునికి ఇలాగ ఆరాధించే, మరి ఇప్పుడు ఏమైంది? వయసును బట్టి కొన్ని చేయలేరేమో, అన్నీ కాదు కదా. వయసును బట్టి కొన్ని మనము వదులుకుంటామేమో అని కాదు కదా. ఒకసారి ఆలోచన చేయి, ఎలాగున్నావు? మరి దావీదు భక్తుడు అంటున్నాడు, దావీదు చెప్తున్నాడు, దేవుని మందిరంలో నేను పచ్చగా ఒలీవ చెట్టు వలె నేను ఉన్నా. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా ప్రజెంట్ నేను అలాగ జీవిస్తున్నా.
నా ప్రజెంట్ నేను అలాగున్నా, నా జీవితం అలాగున్నది, పచ్చగా ఉన్న ఎండిపోయిన స్థితి నాది కాదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను పడిపోయిన స్థితిలో నేను లేను, ఎండిన స్థితిలో నేను లేను. నేను పచ్చగా ఉన్న సారవంతమైన ఒక జీవితం నేను జీవిస్తున్నా. బాప్తిసం తీసుకున్నప్పుడు ఎలాగైతే ఉన్నానో దానికంటే పచ్చగా నేను ఇప్పుడు ఉన్నా. ఆమెన్. అమ్మ వింటున్నారా? బాప్తిసం తీసుకున్నప్పుడు ఎలాగున్నానో దానికంటే గొప్పగా ఇప్పుడు నేనున్నా. ఇప్పుడు ఆనందంతో ఉన్నా. ఇప్పుడు చాలా ఆత్మీయ జీవితంలో అభివృద్ధితో ఉన్నా. నా సమర్పణ నిన్న మొన్న దానికంటే ఈరోజు గొప్పగా ఉన్నది నాకు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు కూడా నేను పచ్చగా ఉన్న, ఎండిపోయిన అనుభవం నాకు లేదు, ఆరిపోయిన అనుభవం నాకు లేదు, ఎండిన అనుభవం నా జీవితంలో లేదు. నేను ఎండిపోలేదు, దేవుని మందిరములో పచ్చగా ఉన్నా. స్తోత్రం కలుగును గాక. ఎక్కడున్నాడంటే ఈయన కొంతమంది పచ్చగా ఎక్కడుంటారు అంటే మురికి కాలువల దగ్గర ఉంటారు. ఎక్కడుంటారు? మురికి కాలువ దగ్గర. అమ్మ ఎక్కడుంటారమ్మ? కొంతమంది పచ్చగా మురికి కాలువ దగ్గర. అంటే వారు ముఖంలో ఏందిరా ఈరోజు డల్గా ఉన్నావు అని అంటే అక్కడ అంటాడు, ఉదయం లేవగానే కొంచెం నాకు ఇంకా పడలేదంట. ఏం మాట్లాడతలేడు సారు అని అంటే ఇంకా ఏమీ పడలేదు, లోపలికి రాలేదు. లోపల ఇంకొక వ్యక్తి ఇంకా తెరవలేదు కదా వైన్ షాపు. తెరిస్తే కొంచెం తాగితే అప్పుడు యాక్టివ్లోనికి వస్తాడు కదా, అప్పుడు వస్తాడు. ఇప్పుడు చూడ కొంతమంది టెన్షన్తో ఉంటారు. ఏందిరా అంటే ఏం లేదు మామ, పొద్దున్న నుంచి నేను దమ్ము కొట్టలేదు, సిగరెట్ తాగలేదు, అదే నాకు కలవరం అవుతా ఉంది, దాన్ని నేను ఇస్తారా? అప్పుడు తాగని ప్రశాంతంగా ఉంటారు కదా. వారు ఆ మురికి కాలువలలో పచ్చగా ఉంటారు. కానీ దేవుని మందిరంలో పచ్చగా ఉన్నాడంట. ఒలీవ చెట్టుతో పోల్చుకున్నాడు. మురికి కాలువలలో అన్ని చెట్లు పెరుగుతాయి కానీ ఒలీవ చెట్లు పెరుగాయి. మళ్ళీ ఒలీవ చెట్లు ఎక్కడ పెరుగుతాయని అంటే దేవుని మందిరంలోనే పెరుగుతాయి. మళ్ళీ ప్రైజ్ ద లార్డ్. దేవుని సన్నిధానంలోనే పెరుగుతాయి. మళ్ళీ దేవుని మందిరంలోనే జీవిస్తాయి. మళ్ళీ దేవుని మందిరంలోనే బ్రతుకుతాయి. మళ్ళీ వద్దు దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందిరంలోనే జీవిస్తాయి. మళ్ళీ ఎక్కడ ఉన్నాడంట బ్రదర్ చెప్పండి? ఎక్కడ ఉన్నాడంట? దేవుని అమ్మ చెప్పండి, పక్కకు చేయకండి, చెప్పండి. దేవుని మందిరంలో ఉన్నాడు అని చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని మందిరంలో ఉన్నాడు. మీరు చెప్తారు లేదు షేకండి ఇచ్చి? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎక్కడున్నాడంట భక్తుడు? ఈ లైవ్లో సౌండ్ వస్తుందో లేదో చెక్ చేసుకోండి మంచిగా. ఏమన్నా ఎక్కడున్నాడంట? దేవుని మందిరములో ఉన్నాడు. అమ్మ నువ్వెక్కడ ఉంటావు? నువ్వెక్కడ జీవిస్తావు? నువ్వెక్కడ బ్రతుకుతావు? నువ్వెక్కడ జీవిస్తావు? నేనైతే అని అంటున్నాడు. ఎక్కడ ఉంటాడంట? మందిరంలో ఉంటాడంట. కొందరు మందిరం బయట ఉండడం ఇష్టం. ఆదివారమున మందిరానికి రావడం కూడా కొంతమందికి ఇష్టం లేదు. ఆదివారంన దేవుని సన్నిధికి రావడం కూడా కొంతమందికి ఇష్టం లేదు. ఆరాధన చేయడం దేవునికి ఇష్టం లేదు. ప్రార్థన చేయడం దేవునికి ఇష్టం లేదు. అమ్మ వింటున్నారా? టీవీల ముందు అతుక్కుపోతారు కదా, ఇంట్లో కూర్చుండిపోతారు, నడిచి దేవుని సన్నిధికి రారు, ప్రార్థనకి రారు. అయ్యో సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. ఒకప్పుడు మేము ఒక్క వారం కూడా తప్పలేదు, మరి ఇప్పుడు ఎందుకు తప్పారు? అయ్యా దేవుని మందిరంలో భక్తుడైన దావీదు దేవుని మందిరంలో ఉన్నాడంట, బయట ఎక్కడ కాదంట. దేవుడికి స్తోత్రం. ఏమన్నాడు తెలుసా? పచ్చగా ఉంటా. ఎలా ఉంటాడంట? పచ్చగా ఉంటాడు. అమ్మ ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఈ దావీదు భక్తుడు ఒలీవ చెట్టుని ఎందుకు పోల్చాడు? దేవుడు కూడా విశ్వాసులను ఒలీవ చెట్టులుగా ఎందుకు పోలుస్తున్నాడు? ఒలీవ చెట్టుని ఎందుకు గల కారణం ఏంటి? ప్రియులారా ఒకసారి మనము ఆలోచన చేద్దాం. ఈ భక్తుడు ఒలీవ చెట్టుగా పోల్చుకోవడానికి గల కారణం ప్రియులారా చూడండి. ఒకసారి మనం ఈ కీర్తన ప్రారంభం ఏమైనదో ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ కీర్తన ఎందుకు రాశాడు? ఎప్పుడు రాశాడు? ఏ స్థలంలో రాశాడు? ఏ పరిస్థితుల్లో రాశాడు తెలుసా? ఏ పరిస్థితుల్లో రాశాడు తెలుసా? ఈ కీర్తన ఎప్పుడు రాశాడని అంటే దావీదు కొనంట సౌలు తరుముతున్నాడు కదా, చంపుదామని వెంబడిస్తున్నాడు కదా. అమ్మ ఓర్వలేనివాడు సౌలు. ఎవరమ్మా చెప్పండి? ఎవరు? సౌలు. ఏం లేనివాడు?
అమ్మ చెప్పండి, ఏమి లేనివాడంట? ఓర్వలేనివాడు. చెప్పండి, సెకండ్ చెప్పండి. సౌలు ఓర్వలేనివాడని, చెడ్డ కండ్ల గలవాడని. అంటే చెడ్డ కండ్లు అంటే బైబిల్లో ఉంది. చెడ్డ కండ్లు అంటే అండి ఏం చెప్పండి? చెడ్డ కండ్లు అంటే ఏంటి? ఓర్వలేనివాడే. కుళ్ళు 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 ఏం కలిగిన వాడంట? కుళ్ళు. అంటే ఒకని ఎదుగుదలను చూసి ఓర్వలేడు, ఒకని ఆశీర్వాదంను చూసి ఓర్వలేడు, ఒకని దీవెనను చూసి ఓర్వలేడు. ఒకడు దీవించబడుతుంటే ఏం చేయలేడు. ఒకవేళ నీకు అలాగుందా అయితే నువ్వు సౌలు యొక్క సంతతి. నువ్వెవరి సంతతి? నీకు అలాంటి మనసు ఉంటే సౌలు సంతతి. చెప్పండి, వింటున్నారా బ్రదర్? అమ్మ వినండి. ఎవరి సంతతి? ఓర్వలేని బుద్ధి ఉంటే ఎవరి సంతతి? ఒకడు వ్యాపారం చేస్తుంటే ఓర్వకపోతే సౌలు కుటుంబం. సౌలు కుటుంబం ఏమైంది తెలుసా? అంతకంతగా నీరసెళ్ళిపోయింది. మళ్ళీ వర్ధిల్లడం ఉండదు, దీవించబడడం ఉండదు, ఆశీర్వాదం ఉండదు, అభివృద్ధి ఉండదు. ఏమవుతుందో తెలుసా? కిందికే, పైనకి ఎప్పుడు రాడు. సౌలు పైనకి రాలేడు, దిగజారిపోయినాడు, తగ్గిపోయినాడు, ఆ మహిమ కోల్పోయినాడు, రాజుగా కోల్పోయినాడు, అభిషేకం కోల్పోయినాడు. దయ్యాలు వచ్చి పట్టినాయి. ఏమొచ్చి పట్టాయి అంటే వినండి, కుళ్ళుబోతులకు, తాగుబోతులాగా కుళ్ళుబోతులు ఇదొక టైప్. తాగుబోతులు, కుళ్ళుబోతులు. అయ్యా వినండి, ఏమంట? వాళ్ళు బోతులే వీళ్ళు. అరే ఎన్ని బోతులు? మళ్ళా తిండిబోతులు, తాగుబోతులు, తిండిబోతులు, కుళ్ళుబోతులు, తిరుగుబోతులు, అన్నీ బోతులో పోతులో తెలియదు నాకు కరెక్ట్గా. అది ఏమంటారో తెలియదు. వాళ్ళు పోతులో బోతులో. నేను అనుకున్నాను తిరుగు పోతులు ఉండొచ్చు, నాకు తెలిసి తాగు పోతులు ఉండొచ్చు నాకు తెలిసి. నేను అనుకుంటున్నా అట్లాగా. అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు. బోతులు అంటే మీనింగ్ నాకు తెలియదు కాబట్టి అలాగ అనుకున్నా. ఒకవేళ మీకుంటే తర్వాత చెప్పండి, ఇప్పుడు వద్దు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎవరు మీరు? కుళ్ళు. ఇది కుళ్ళు అన్నమాట. ఒక వ్యక్తి ఓర్వడు, ఒక వ్యక్తి ఆశీర్వదించబడితే ఓర్వడు. మళ్ళీ ఈయన ఎందుకు ఓర్వలేడు సౌలు అని అంటే పిల్లారా, ఇక్కడ దావీదు అనంట 10,000 మంది తలలు తీసుకొచ్చాడు, నాశనం చేశాడు. అక్కడ అంతా జయించొచ్చాడు ఫిలిస్తీన్లను. అప్పుడంట స్త్రీలు పాట పాడుతున్నారంట, దావీదుకు 1,000 కొలది, సౌలుకు 1,000 కొలది, దావీదుకు 10,000 కొలది అని స్తుతులు పాడితే అనంట. అప్పుడు నాకు రావాల్సిన ఘనత వీనికి ఎందుకు వెళ్ళింది? వీని సీట్ ట్రాన్స్ఫర్. ప్రైజ్ ది లార్డ్. వీని సీట్ ట్రాన్స్ఫర్, వీని ప్రమోషన్ క్యాన్సిల్. అమ్మ వింటున్నారా? వీని ప్రమోషన్ క్యాన్సిల్. ఇలాగున్నదా, ఇట్లాగున్నదా? నాకు రావాల్సిన మహిమ వీడు దొంగలిస్తున్నాడా? ఎవరు దొంగలిస్తున్నాడు? దావీదు దొంగలిస్తున్నాడు. ఇప్పుడు దావీదు జయిస్తే ఎవరికి ఘనత? చెప్పండి, ఎవరికి ఘనత? ఎవరికి ఘనత చెప్పు? దావీదు దొంగలిస్తే ఎవరికి ఘనత? అమ్మ చెప్పు, ఎవరికి ఘనత? ఎవరికి? సౌలుకా కాదా? సౌలు ఎవరు? రాజు సైనికుడు జయిస్తే ఘనత ఎవరికి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాజుకా కాదా? మరి రాజు సంతోషపడాలన్నా వద్దా? దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంఘంలో ప్రతి ఒక్క వ్యక్తి ఎదిగితే ఘనత ఎవరికి వస్తుంది? అపోస్తలుడైన పౌలు అన్న మాట ఏంటో తెలుసా? మీరే మాకు కిరీటమై ఉన్నారంట. గడిగా చప్పులు కొడుతూ ప్రారంభిస్తుందా? ఏమై ఉన్నారు? చెప్పండి, ఏమై ఉన్నారంట? సేవకునికి సంఘమే కిరీటం. అమ్మ వింటున్నారా? సంఘమే కిరీటం. ఇప్పుడు నువ్వు సరిగా లేకపోతే ఏమంటారు అంటే, ఏ సంఘానికి వెళ్తున్నావు? పలానా సంఘానికి వెళ్తున్నావు. ఈ సంఘానికి పోయేవారు అంతా, కొన్ని సంఘాలకు ఉన్నది పేరు, ఏమని పేరు అని అంటే, ఆడికి పోయిన వాళ్ళందరికీ లవ్ మ్యారేజెస్ అవుతాయి బ్రదర్. అక్కడికి వెళ్ళే వారికి అందరికీ లవ్ మ్యారేజెస్ అంట. అక్కడ సంఘానికి వెళ్ళే వారు అందరూ లేచిపోతారు బ్రదర్. అంటే యేసు ప్రభులో లోపం లేదు, ఆయనను వెంబడించే వారిలో లోపం ఉంది. సంఘంలో లోపం లేదు, సంఘానికి వచ్చే వారిలో లోపం ఉంది. సేవకునిలో లోపం లేదు, సేవకుని వెంబడించే వారిలో లోపం ఉంది. అంటే ఉంటాయి లోపాలు సేవకుని, కానీ అది వేరే.
అమ్మ విన్నారా? చూడండి, ఒకవేళ నీ జీవితంలో నీవు బయట ఒక వ్యక్తితో నువ్వు గొడవపడ్డ తర్వాత, బ్రదర్ నిన్ను ఎక్కడో చూశాను, బ్రదర్ ఎక్కడో చూశాను ఫలానా సంఘము, రైట్ శైలేష్ అన్న దగ్గర చూశాను. నువ్వు ఆ రోజు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసావు కదా, నువ్వే కదా. ఈరోజు తిడుతున్నావు, బూతులు మాట్లాడుతున్నావు, ఛీ నీ బ్రతికిదా అని అనకముందే నీ బ్రతుకు మారును గాక. చెప్దాం గట్టిగా హల్లెలూయా. వినండి, కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘాలలో పాటలు పాడి బయట గొడవపడి వచ్చిన తర్వాత పాట పాడుతుంటే అక్కడ కూర్చున్నారంట, వీడు ఇంతకుముందు గొడవపడ్డాడు కదా, వాళ్ళని చూసి సంఘం నుంచి బయటికి వెళ్ళిపోయారంట. అందుకే ఎవరు పడితే వాళ్ళు మనము ఏం చేయకూడదు, దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళకూడదు. మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే మిమ్మల్ని బట్టే కదా దేవుని నామం అన్యజనుల మధ్య దూషించబడతా ఉన్నది. నువ్వు ప్రభు కొరకు సమర్పించుకున్నావా? నాగటి మీద చేయి పెట్టావా? వెనుక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాడంతే. నువ్వు నాగటి మీద చేయి పెడితే వెనుకకు చూడక అంతే, వెనుకకు వెళ్ళకూడదు అంతే, వెనుకకు పరిగెత్తకూడదు అంతే. నువ్వు దేవుని పని ముట్టావా, ఇంకా ఫైనల్ అయిపోయింది, ముందుకే నువ్వు వెళుదువుగాక. ఈరోజు విడిచిపెడతా, రేపు నేను పట్టుకుంటా. ఈరోజు నాకు పని లేదు, రేపు నాకు పని ఉన్నది. ఈరోజు సంఘములో ఒకలాగా బయట ఒకలాగా నేను జీవిస్తా అంటే కుదరదు. కొంతమంది దైవ సేవకుల ఇప్పుడు ఏమనాలంటే, కొంతమంది వ్యక్తుల గురించి పని చేస్తున్న దేవుని పని వారు గారి గురించి కొంతమంది మాకు ఇక్కడ సంఘులు కొంత ఫోన్ చేసి చెప్తా ఉన్నారు, అన్న బ్రదర్ మన వాళ్ళకి చెప్తా ఉన్నారు, ఫలానా వ్యక్తి అన్నతో పాటు వస్తాడు చూడు, ఆయన ఇక్కడ గొడవ పడ్డాడు, ఈయన బూతులు మాట్లాడాడంట. తర్వాత దయాలను వెళ్ళగొడతారు, తర్వాత స్వస్థ ప్రార్థనలు చేస్తూ ఉంటారు, తర్వాత ఆరాధనలు జరిగిస్తూ ఉంటారు. సేవకు దేవుని పని చేస్తున్న వారిపైన మాకు నమ్మకం కోల్పోయినాం. అమ్మ వింటున్నారా? నమ్మకం కోల్పోయినారంట. నేను నమ్మకం కోల్పోయినారు. బ్రదర్ వింటున్నారా? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. నిన్న హైదరాబాద్ నుంచి ఒక చెల్లెలు కాల్ చేసి ఏడుస్తూ ఉంది, ప్రార్థన చేయండి అన్న, నా జీవితం అడుగంటిపోయింది, నా జీవితం ఎండిపోయిన స్థితిలో ఉన్నా, నేను చాలా దిగజారిన స్థితిలో ఉన్నా, నా కుటుంబంలో నాకు శాంతి సమాధానం లేకుండా కరువు అయిపోయింది. ఎక్కడికైనా ప్రార్థనకు వెళ్దామని అనుకుంటే నాకు సరి అయిన వ్యక్తులు నాకు దొరకలేదు. మీరు సరిగ్గా ఉన్నారని అనుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థనకు వెళ్దామని అనుకుంటే అపాయింట్మెంట్ అడుగుతున్నారు. పర్లేదు, పబ్లిక్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అపాయింట్మెంట్ ఇస్తే మంచిదేలే, అపాయింట్మెంట్ తీసుకుందామని అపాయింట్మెంట్ కొరకు వెళ్తే అపాయింట్మెంట్కు 10,000 అని అడుగుతున్నారు. నేను ఎక్కడి నుంచి తీసుకురావాలా అని ఏడుస్తూ ఉంది పాపం. దేవుని సన్నిధిలో ఉచితముగా పొందినారు, ఉచితముగా ఇవ్వండి అని పోయి, మేము ఉచితముగా పొందాము, డబ్బులకు వరములను అమ్ముకుంటాం, స్వస్థతను అమ్ముకుంటాం. ఏంటి బ్రదర్ డబ్బులు పెట్టారనంటే, ధనం ఎక్కడుండునో వాని హృదయం అక్కడ ఉంటుంది కనుక ధనం పెడితేనే వాల్యూ ఉంటుందంట. మళ్ళీ అయ్యా వింటున్నారా? ధనం ఇస్తేనే వాల్యూ ఉంటుంది కాబట్టి ధనం పెట్టకపోతే ఏ టైంలో వచ్చి ఆ టైంలో ప్రేయర్ అంటారు బ్రదర్, మరి ఏం చేయమంటారు? అందుకొరకే ధనం పెట్టాను. ఒకరు మనం ఇస్తేనే దీవించబడతాం. సారేపాతు విధవరాల జీవితాన్ని చూస్తారు కదా, అందుకొరకే నేను ఈ రేటు పెట్టానని మరొకరు. మరి ఇంకా దాంట్లోనే ఉంటే యేసు ప్రభు కాలానికి ఎప్పుడు వస్తావు నువ్వు? దేవుడికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువు ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కొక్కటి, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును త్రోసేయను. వచ్చి వారికి ప్రభు ఏమన్నా తెలుసా, నీ పాపమును సరి చేసుకో అన్నాడు, కానీ 10,000 కట్టురా అని చెప్పలే ఎప్పుడు. దేవుడికి మహిమ కలుగును గాక. నీ జీవితాన్ని మార్చుకోనరా అమ్మ, నేను నిన్ను శిక్షించను, ఇక నువ్వు పాపం చేయక అన్నాడు. కానీ అమ్మ వింటున్నారా? అయ్యా విన్నారా? అంతేగాని 10,000 కట్టు నీకు స్వస్థ అవుతుంది. అయ్యా పక్షవాయువు గలవాడు యేసు ప్రభు దగ్గరకు వస్తే, ఆ యేసు ప్రభు దగ్గర దించితే అంట, నువ్వు ఈ పక్షవాయువు గలవాడు వచ్చాడు కనుక ఈ కాలుకు 10,000, ఈ చేతికి 10,000, ఇప్పుడే నడిచి కూర్చుంటాడు, మరి 10,000 కాదు మొత్తం ₹1,00,000 ఇస్తే నడిపిస్తా ఇప్పుడే అని యేసు ప్రభు ఎక్కడ అనలేడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పు, 2 చేతులు పైనకి చెప్పు గట్టిగా హల్లెలూయా. అయ్యా వినండి, వీరు సంఘంలో ఉన్న వీళ్ళు ఎక్కడో ప్రార్థనకి వెళ్తే మీ ఇంటి కింద కొన్ని ఇవి ఉన్నాయి, మీ ఫోటో కింద వెనకాల ఇల్లు ఉన్నాయా? ఉన్నాయి. ఓకే రైట్, చూసావా? చూసాం. అయితే అవే కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి, అవన్నీ తీసేయాలంటే, నీ దోషం తొలగించాలంటే నేను వచ్చి ఇంట్లో ప్రార్థన పెట్టాలా? మరి ప్రార్థన పెట్టాలంటే ₹20,000 ఖర్చు అవుతుంది. మరి ఎలాగంటారు? ఫస్ట్ చెప్పావు కదా భయము, 20 కాదు సార్ 30 తీసుకో
రా, మా దోషములు తొలగించు. 20,000 తీసుకున్నారు, వచ్చి ప్రార్థన పెట్టాడు. తెల్లారు ఏమైంది? ఏ దోషం పోలే, ఏ పాపం పోలే. యేసు రక్తం ప్రతి పాపములు కడుగును. ప్రైజ్ ద లార్డ్. డబ్బులకు అమ్ముకుంటున్న పరిస్థితి కనబడతా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని యొక్క బిడ్డవైతే ఈరోజు ఉచితముగా పొందుకున్నది ఉచితముగా నువ్వు ఇచ్చదువుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సంఘములో నువ్వు ఎలాగ ఉండాలంటే నిన్ను బట్టి దేవుని నామం పరిశుద్ధపరచబడాలి. అందుకే ఆ ప్రార్థన నేర్పించాడు. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఆయన నామం పరిశుద్ధమైందా కాదా? పరిశుద్ధపరచబడి ఉన్నదా కాదా? అమ్మ, ఉందా లేదా చెప్పు. ఉందా లేదా? ఆయన నామం పరిశుద్ధపడినది, పూజింపదగినది. ప్రభా, హోలీ అండ్ రెవరెండ్. ఆయన పేరంట పరిశుద్ధమైనది, పూజింపదగినది. పూజింపదగినది అంటే అర్థం ఏంటి? రెవరెండ్. ఏంటి చెప్పండి, చెప్పండి చెప్పండి. ఏంటి రెవరెండ్ అంటే? పూజింపదగినవాడు. కొన్ని ట్రాన్స్లేషన్స్లో అనగా కొన్ని ఈ ఇంగ్లీష్ వాటి దాంట్లో ఘనతకు పాత్రుడు ఇవన్నీ ఉన్నాయి. కానీ మన తండ్రికి డాడీ యు ఆర్ రెవరెండ్ అని అంటావా? అంటావమ్మా? కాబట్టి రెవరెండ్, హోలీ అండ్ రెవరెండ్. ఆయన నామం పరిశుద్ధమైనదంట, పూజింపదగిన. ఆయన ఒక్కడే పూజింపదగినవాడు. గడిగా చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దామా? గడిగా చెప్పు, గడిగోడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హోలీ అండ్ రెవరెండ్. ఆయన నామం పూజింపదగినది, ఆయన నామము పరిశుద్ధమైనది. దేవుని నామమే, దేవుడు ఒక్కడే పూజింపదగినవాడు. ఈరోజు మనుషులు ఎవరు కూడా పూజింపదగిన వారు కాదు, పూజకు అర్హులు కాదు. అయ్యా, మరి నీ జీవితంలో ఎందుకు పూజింపబడాలని ఆశపడతా ఉన్నావు? అక్కడ చూడండి, ఇక్కడ అనేక మంది జీవితాలు ఎలాగ అయిపోతున్నాయనంటే వారి జీవితంను బట్టి దేవుని నామము అవమానపరచబడుతున్నది. అక్కడ అన్నాడు, పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని. అంటే ఎవరి ద్వారా తెలుసా అమ్మ? ఎవరి ద్వారా చెప్పండి? నా ద్వారా దేవుని నామము ఎల్లప్పుడూ పరిశుద్ధపరచబడును గాక, అనగా స్తుతింపబడును గాక, మహిమపరచబడును గాక, ఆరాధించబడును గాక. దూషణ పాలు కాకూడదు నిన్ను బట్టి. ప్రైజ్ ద లార్డ్. వాక్యం చెప్తాడంట, సరిగా షేవింగ్ లేదు. పాటలు పాడతాడంట, హెయిర్ స్టైల్ సరిగ్గా లేదు. దేవుని సంఘంలో బల్లకు సహకరిస్తాడంట, బూతులు మాట్లాడతాడంట. ఏం మాట్లాడతాడు? బూతులు మాట్లాడతాడు. దేవుని సన్నిధిలో బల్ల విరుస్తాడంట, అబద్ధాలు మాట్లాడతారంట. దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తారంట, కిందికి వచ్చి భార్యను కొడతాడంట. దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తాడంట, కుళ్ళు కపటాన్ని పెట్టుకుంటాడంట. ఇవన్నీ నీకెందుకు? అయ్యా, నిన్ను బట్టి దేవుని నామము ఆరాధించబడును గాక. ఏం చేయబడాలమ్మా చెప్పండి? ఆరాధించబడాలా వద్దా? చెప్పండి, ఆరాధించబడాలా వద్దా? మరి ఇప్పుడు చూడండి, దేవుడిని నామం నిన్ను బట్టి ఆరాధించబడాలి. ఇప్పుడు చూడండి, నిన్ను బట్టి సంఘమునకు, సేవకునికి ఒక కిరీటం దేవుడు ఇవ్వాల. మీరే కదా నా మహిమ కిరీటం అయి ఉన్నారంటారు. ప్రైజ్ ద లార్డ్. ఏమైనారంట? విశ్వాసులు సేవకునికి ఏమైనారంట? కిరీటం. ఎలా కిరీటం తెలుసా? నువ్వేమై ఉన్నావు? నేను ఫలానా జాబ్ చేస్తున్నా, ఫలానా పని చేస్తున్నా. నీ ప్రవర్తన ఎలాగున్నది? పాపం నుండి పారిపోయేదిగా ఉన్నది. నీ నోటికి బూతులు వస్తున్నాయా? రావు. ఎక్కడైనా ₹1,00,000, ₹10 ఒక వ్యక్తి మర్చిపోతే నేను మర్చిపోమని చెప్పానా? కాదు కదా. వాడు మర్చిపోయాడు, నాకేంటని జేబులో పెట్టుకోకుండా తిరిగి ఇచ్చేసినప్పుడు వాడు అంటారు, మీరు ఏం చేస్తుంటారు? ఫలానా పని చేస్తుంటారు. మీరు ఎక్కడ ఉంటారు? ఫలానా కాలనీ ఉంటారు. మీరు ఏంటి అసలు? మేము యేసుప్రభు నమ్ముకున్నాం. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఇలాగ ఉంటారా? దేవుడు మహిమపరచబడతాడు. స్తోత్రం కలుగును గాక. మీరు ఏ సంఘానికి వెళ్తారు? ఫలానా సంఘానికి వెళ్తారు. అబ్బా, ఆ సంఘానికి వెళ్ళే వాళ్ళు ఇంత నమ్మకంగా ఉంటారా? దేవుడికి మహిమ కలుగును గాక. అప్పుడు మీ పాస్టర్ పేరు ఏంటి అని అంటే ఫలానా పాస్టర్. అప్పుడు ఆ పాస్టర్కు మహిమ కిరీటంగా మార్చబడతారు. గడికి చప్పులు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఆమేన్, హల్లెలూయా. మీ వస్త్రధారణ ఇంత క్రమంగా ఉండడానికి కారణం ఏంటి? మీ మాట తీరు ఇంత దయారసముగా పారడానికి గల కారణం ఏంటి? మా దైవజనులు మాకు వాక్యాన్ని గట్టిగానే చెప్తాడు. ప్రైజ్ ద లార్డ్. అమ్మా, నువ్వు ఇంత విచ్చలవిడిగా తిరగడానికి గల కారణం ఏంటి? మీరు ఏ సంఘానికి వెళ్తారు? మీ పాస్టర్ చెప్తాగు, మీ సేవకుని చెప్తాగు, మీ దైవజనులు చెప్తాగు.
ఒకవేళ మీ జీవితంలో ఎప్పుడైనా అంటున్నారేమో, అంటే నీ ప్రవర్తన ఏం లేదు చెప్పండి, సరిగ్గా లేదు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీవు ఉంటున్న స్థలంలో దేవుని మహిమపరచుదువుగాక. నువ్వు నాకు కిరీటంగా మార్చబడాలి, ఒక దైవజనుడికి కిరీటంగా మార్చబడాలా, దేవుని కొరకు నిలబడాలా, దేవుని కొరకు నిలబడాలా. నీ ప్రతి కోణం దేవుడు మహింపరచబడాలా, నీ ప్రతి ఒక మార్గం దేవుని మహింపరచబడాలా, సేవకునికి కిరీటముగా మార్చబడునుగాక. దావీదు గొప్ప గొప్ప కార్యాలు చేస్తే కిరీటం ఎవరికి? సౌలు. ప్రైజ్ ది లార్డ్. ఏమంటారు తెలుసా? సౌలు రాజయ్య ఉన్నప్పుడు దావీదు జయించి ఉన్నాడు. ఆమేన్. అవునా కాదా? చెప్పండి, అవునా కదా? సౌలు రాజుగా ఉన్నప్పుడు దావీదు పని చేశాడు. సౌలు రాజుగా ఉన్నప్పుడు ఎంత గొప్ప కార్యం, అవునా కదా? ఇదిగో కాపరి, సంఘ కాపరి ఇలాగ ఉన్నాడు, విశ్వాసులు ఎదుగుతూ ఉన్నారు, పాటల్లోనూ, ప్రార్థనలోనూ, వాక్యంలోనూ, వాక్య ధ్యానంలోనూ. అమ్మ వినండి ఒక మాట, ఈ సంఘంలో, ఈ పరిచర్యలో నాకు పాటలు రాయడం రాదు, నాకు పాటలు రావు. ఎన్నోసార్లు ప్రార్థన చేశాను. నాకు కొంతమంది చెప్పారు, అన్న మీరు ఎలాగైనా సరే నాకు రాసియండి అన్న, నేను ట్యూన్ చేసి మీకు పాటలు నేను రిలీజ్ చేద్దాం సాంగ్స్ అంటే, సరే చూద్దాం దేవుడు నడిపిస్తే అని కామ్గా వదిలేసిన. మీకు ఒక మాట చెప్తాను వినండి. నేను చెప్పిన వాక్యాన్ని పాటగా మలచి రాసిన వాళ్ళు కొంతమందిగా దేవుడు సంఘంలో ఉంచుతూ నడిపిస్తున్నారు. గట్టిగా చప్పులు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఒకరిద్దరు కాదు, ఈరోజు కాదు ఇది ప్రారంభించబడింది. నాకు ఎంతమంది చెప్పారంటే, మీ వాక్యమును నేను పాటగా రాస్తున్నాను, ఆ పాటలు దేవుని మహిమ కొరకు వాడబడలు గాక, ఆ సమయం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మీ వాక్యమును పాటగా రాశాను అన్న, మీ వాక్యం నేను పాటగా రాస్తున్నాను, నేను ఇన్ని పాటలు నేను రాశాను. నేను ఎప్పుడు వారి పాటలు నేను వినలే. 2014 నుండి ఒక్కొక్క సహోదరుడు నాకు కనెక్ట్ అయిన వాళ్ళందరూ పాటలు రాస్తారు. అన్న నీ వాక్యమును నేను ఈ పాట రాశాను, ఈ ఆదివారం వాక్యం చెప్పారు కదా, ఆ పాట ఇదిగో ఇది, ఆ వాక్యం నాకు అనుసరించి పాట. మీరు వాక్యం చెప్తుంటుంటే దేవుడు నాకు ఈ పాట రాయమని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యమునే పాటగా మాల్చేశా. బా ఎంత ధన్యుడను ప్రభు. దేవుడికి స్తోత్రం. గడిగి చప్పులు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. చెప్పండి గడిగి హల్లెలూయా. చూడ్డానికి చిన్నగా పరిచర్య కనబడుతున్నా, ఒకరోజు గోధుమ కింద భూమిలో పడి చస్తే అది ఎట్లా ఎదుగుతుందో చూస్తారు. గడిగా చప్పులు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఆమేన్. హల్లెలూయా. ఏమీ లేనట్టుగా కనబడినప్పటికీ అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారముగా ఉన్నాం. చప్పుడు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏమీ లేదు కానీ అనేకులకు ఐశ్వర్యం కలిగించు వారముగా, ఒక్కొక్క వ్యక్తి ఒక శక్తిగా దేవుని యొక్క అభిషేక్తునిగా నిలబడితే ఒక దినం అది నాకు దేవుడు కిరీటముగా మారుస్తాడు. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆల్రెడీ దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. నేను ప్రసంగిస్తున్న ప్రతి మాటను పాటగా రాయడం, సేవకులు కావడం, పరిచర్య చేయడం, సంఘాలు కట్టుకోవడం, సేవకులు బలపరచడం అని అంటే నా జీవితంలో ఇంతకంటే రిజల్ట్ నేను చూసి ఉండనేమో కదా. నేను ఇది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఏదో చిన్న పరిచర్య అనుకున్నా, ఇప్పటికీ చిన్నదే, కానీ ఆశీర్వాదం చాలా గొప్పది. ఆశీర్వాదం డబ్బులో కనబడదు, మెటీరియల్లో కనబడదు. ఆశీర్వాదం స్థలాల్లో కనబడదు, మందిరాల్లో కనబడదు. ఇదిగో మందిరములు అనగా దేవుడు అనేక మందిని సిద్ధపరుస్తున్న చూడు, వారిలో కనబడుతుంది. గడిగా చప్పులు కొడుతూ ప్రవర్తిద్దాం. దేవుడు నాతో మాట్లాడాడు. బేతేల్ అనగా ఇది దేవుని మందిరము కానీ వేరొకటి కాదు. అపోస్తలిక్ అని అంటే పంపబడిన వాడు. దేని కొరకు పంపబడిన తెలుసా? దేవుని మందిరములను నిర్మించే పని. ప్రైజ్ ద లార్డ్. మిషన్ అని అంటే పని, మినిస్ట్రీ, పరిచర్య. మిషన్ మీన్స్ పని, మినిస్ట్రీ, పరిచర్య. దాన్ని మినిస్ట్రీ, పరిచర్య అంటే మినిస్ట్రీ, పని అన్నమాట. పని, ఒక పనిని మినిస్ట్రీ అంటారు, ఒక పనిని మిషన్ అంటారు. ఆ మిషన్ అని అంటే పని. ఏ పని తెలుసా? అనేకులను దేవుని మందిరాలుగా చేసే పని. ఏంటి దేవుని మందిరాలుగా చేస్తారు? ఇది దేవుని ఆలయమే కానీ మరొకటి కాదు. గడిగా చప్పులు కొడుతూ ప్రవర్తిద్దాం. హల్లెలూయా. ఈ దేహము పరిశుద్ధాత్మకు అనేక మంది రక్షణ లేని వారికి రక్షణలోకి నడిపించి పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా నడిపించబడమే ఈ పరిచర్య ఒక పని. గడిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ పరిచర్య పని అనేక మందిరాలను దేవుడు కట్టిస్తానే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అమ్మ ఇక్కడ
కాదా? నువ్వు మందిరం కాదా? చెప్పండి, నువ్వు మందిరం కాదా? హల్లెలూయా. నువ్వు బాప్టిజం పొందుకున్నావు, నువ్వు మందిరమే. నీలో ఎవరు నిలబడ్డారు? పరిశుద్ధాత్మదేవుడు. ఇక్కడ నీ జీవితం కట్టుకున్నావు, పరిశుద్ధాత్మదేవుడు నీలో ఉన్నాడు. హల్లెలూయా. మందిరం కాదా నువ్వు? అమ్మా, ఈ మందిరాలైన భూకంపాలు వస్తే ఏం చేయబడతాయి? కూలిపోతాయి. కానీ ఈ మందిరాలు నిత్యము నిలిచుండే మందిరాలు. ప్రైజ్ ది లార్డ్. నిత్యము ప్రభు రాకడ వరకు కదా, ప్రభు రాకడలో ఎత్తబడే మందిరాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మందిరము ఈ మందిరం అంట ఎంత మహిమ కలిగిందో తెలుసా? మునుపటి మందిరం కంటే కడవరి మందిరం యొక్క మహిమ మించినది. అంతే గట్టిగా చప్పలు కొడుతూ, ఈ మందిరం మహిమ ఈ మందిరం కంటే గొప్పగా ఉంటుంది. నువ్వెక్కడ ఉంటే అక్కడ, అమ్మ నువ్వెక్కడుంటే అక్కడ, నువ్వెక్కడుంటే అక్కడ, మరలా చెప్తున్నాను, వినండి వినండి వినండి, నువ్వెక్కడుంటే అక్కడ దైవ సన్నిధి దిగునుగాక. దేవుని దూతలు నిచ్చెన వేసుకొని ఎక్కుచు దిగుచు ఉందురుగాక. మరి నువ్వున్న చోట దయాలు వస్తున్నాయి. ఏంటి కారణం? నువ్వు ఇంకా మందిరం కాలేదేమో, అంతే కదా. నువ్వున్న చోట సినిమా పాటలు వినబడుతున్నాయి, నువ్వున్న చోటన ఏవేవో వినబడుతున్నాయి, బూతులు వినబడుతున్నాయి, కుళ్ళు వినబడుతుంది. ఇంకా నువ్వు దేవుని మందిరముగా అవ్వలేదేమో. చెప్పండి గడిగా హల్లెలూయా. అయితే వినండి, దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1,000 కొలది అని అంటే, నా మహిమ వీడు దొంగిలిస్తున్నాడే, నా కానుక వీడు దొంగిలిస్తున్నాడే, నా ఆశీర్వాదం వీడు దొంగిలిస్తున్నాడే అని చెప్పి, అమ్మ వినండి, అని చెప్పి నా స్థానంలో వీడు ఉంటాడా అని ఏం చేస్తున్నాడు తెలుసా? అప్పటి నుంచి దావీదు పైన విషపు చూపు నిలుపుకున్నాడంట. అమ్మ ఏ చూపు? తల్లి చెప్పండి. రెండు అక్కడ పక్క వారికి సేకండి చెప్పండి. విషపు చూపు నిలిపినాడని చెప్పండి. గడి చెప్పండి. విషపు చూపు నిలిపాడు. విషపు చూపు నిలిపి ఏం చేస్తాడు తెలుసా? విషపు చూపు నిలిపి, అమ్మ వినండి, విషపు చూపు నిలిపితే కుమార్తెని ఇస్తా అన్నవాడు వెనకకి పోలే కదా. మరి విషపు చూపు నిలిపి ఏం చేస్తాడు తెలుసా? కుమారునిచ్చి పెళ్లి చేశాడు. ఎందుకు? దావీదుకు తన కుమార్తె ఏమై ఉండాలంట? ఉరిగా ఉండున్నట్లుగా. ఆ మీకాలు, ఏ కాలు? నాది కాదు, నా కాలు కాదు, ఎవరి కాలు? మీకాల్ అనే పేరు ఏదైతే ఉందో సౌలు కుమార్తె, ఆ సౌలు కుమార్తె మీకాల్ అంట ఏంటి? దావీదుకు ఉరిగా నుంటకు పెళ్లి చేశాడంట. పెళ్లి చేసి ఇప్పుడు ఆ మీకాలు కంట చెప్తున్నాడు, నేను చెప్పినట్లు వినాలా, ఆ రాత్రి పడుకుంటాడు కదా, మెత్తబెట్టి నొక్కి చంపే, అంతే. ప్రైజ్ ది లార్డ్. నేను మంచి ఇంకో పెళ్లి చేస్తా, దావీదు కంటే గొప్పని తెస్తా. హల్లెలూయా. నువ్వేం చేస్తావంటే దావీదుకు మెల్లిగా మెత్తబెట్టి చంపేసేయి, లేదా అన్నంలో విషం ఇచ్చి చంపేసేయి, లేదా టీలో విషం కలిపి చంపేసేయి, ఏదైనా ఒకటి చేసి చంపే మొత్తానికి ఉరి పెట్టేసేయి, లేకపోతే హీటర్ పెట్టి దాంట్లో చేయి పెట్టేట్టుగా చేయి. ప్రైజ్ ది లార్డ్. లేకపోతే బాగా తాగించి ఊగి పడిపెట్టేట్టుగా చేసేయి, బాత్రూమ్ పడిపెట్టు చేసేయి. ఎన్నో టెక్నిక్స్ ఇస్తే అవన్నీ మీకాలు ఒప్పుకోలేదంట. ఆ మీకాలు ఒప్పుకోకపోతే నువ్వు కాదు, నువ్వు ఫైజర్ ఎందుకొరకు ఇచ్చి ఫెయిల్ చేసినా అనుకున్నావు నువ్వు? దావీదుకు నువ్వు ఆయనతో మంచిగా జీవించడానికి కాదు, ఎందుకు చేశానో తెలుసా? నీవు ఆయనను చంపడానికి. ఎందుకంటే నా మహిమను వాడు దొంగలిస్తున్నాడు కదా అని విషపు చూపి నిలిపంట. అమ్మ వినండి, విషపు చూపి నిలిపంట ఏం చేస్తాడు తెలుసా? ఒకరోజు దావీదును ఇంకా వెంబడిస్తున్నాడు సౌలు. ఆ వెంబడిస్తే దావీదు ఆ రాజకోటల నుండి పారిపోయినాడు. అయ్యా ఆకలేస్తూ ఉన్నది, దప్పిక ఆకలి. ఎవరు వెంబడిస్తున్నాడు తెలుసా? చంపడానికి. అభిషక్తుడు అని పేరు పెట్టుకున్నవాడు, అభిషేకించబడినవాడు, ఒక ప్రవక్త ఫలమును పొందినవాడు, ప్రవచించువాడే. అమ్మ వినండి. ఎవరమ్మా? ఎవరు చంపడానికి వెళ్తున్నాడు? ఎవరంట? ప్రవచించువాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు వాళ్ళు చెప్పండి ఎవరైనా? ఆ సౌలు అంట ప్రవక్త గుంపులో వెళ్ళి కలుసుకోగానే ప్రవచించడం స్టార్ట్ చేశాడంట. ఆ ప్రవచించే ప్రవక్త సౌలును దావీదును చంపడానికి పరిగెత్తుతూ ఉన్నాడు. ఊరికే రాయలేరు కదా పాటలు. ఆత్మీయులే నన్ను అవమానించిన, అన్యులే నన్ను ఎవరంట? ఆత్మీయులే.
అమ్మ ఎవరమ్మా? ఆత్మీయులే, రక్షణ మార్గంలో ఉన్నవారే, దేవుని నమ్మిన వారే, ప్రార్థన పరులే, దేవుని బిడ్డలే. తప్పుగా అర్థం చేసుకొని నీ జీవితం, నీ హృదయం అర్థం చేసుకోకుండా, నీ బ్రతుకుని అర్థం చేసుకోకుండా, నీకు తప్పుగా అర్థం చేసుకొని. ఎవరు వాళ్ళు చెప్పండి? ఎవరు వారు? ఎవరు వారు? ఆత్మీయులంట. ఆత్మ సంబంధమైన వారు, శరీర సంబంధమైన కాదు. దేవుని బిడ్డలే అంట, దేవుని కొరకు అప్పగించుకునేవారంట. అని అంటాడు, పిల్లరా నా సొంత వారే, నా ప్రజలే, ఆత్మీయులే, దేవుని బిడ్డలే. సేవకుడైన దావీదు, సౌలు సేవకుడు తరుముతా ఉంటే పిల్లరా, మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము ఇక్కడ ఎక్కడ వెళ్ళాడంట? అహీమెలెకు ఎక్కడ వెళ్ళాడు చూడండి, మొదటి వచనంలో. దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు యొద్దకు వచ్చెను. అయితే అహీమెలెకు దావీదు రాజుకు భయపడి, చూడండి ఇక్కడ అంతా మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. ఆ 52వ కీర్తన ఎప్పుడు రాశాడంటే ఈ మొదటి సమూయేలు గ్రంథం 21-22 అధ్యాయంలో ఉన్నది. మీరు చదువుకోండి. 52వ కీర్తనలో మొదటి భాగంలో మనం చూస్తే, ఎదోమీయుడైన దోయోగు సౌలు నొద్దకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంటికి వచ్చునని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానం. ఎప్పుడు రచించాడంట? దోయేగు. ఎవరయ్యా? దోయేగు. ఈ దోయేగు అంట ఈ అహీమెలెకు యొద్దకు వచ్చాడు కదా దావీదు. అహీమెలెకు దగ్గరికి వచ్చి ఆకలితో ఉన్నాడు, తాను ఆకలితో ఉన్నాడు, తనతో పాటు ఉన్నవారు కూడా ఏమైనారమ్మా? చెప్పండి, ఏమైనారమ్మా? ఆకలితో ఉన్నారు. ఆకలితో ఉంటే అహీమెలెకు యాజకుడు, ఆ యాజకుని దగ్గరకు వచ్చి ఆ మందిరంలో వచ్చి ఆ మందిరం దగ్గర నిలవబడి ఆ అహీమెలెకు అంటాడు, తినడానికి ఏమైనా ఉన్నదా అహీమెలెకు? ఇంత సడన్గా వచ్చావేంటి రాజా అంటే, రాజు పనిపైన వచ్చానులే, చెప్పలేదు సౌలు వెంబడిస్తున్నాడని. మరి తినడానికి ఏమైనా ఉందా? తినడానికి ఏం లేదు, కానీ సన్నిధి రొట్టెలు ఉన్నాయి, సన్నిధిలో ఆ రొట్టెలు ఉన్నాయి. మరి అవి తినొద్దు కదా, మరి రాజాజ్ఞ చేత పరిశుద్ధపరచబడతాయి కదా, అవి నాకు ఇచ్చేసాయి. తీసుకున్నాడు. తీసుకొని ఆ రొట్టెలు తనతో ఉన్నవారందరూ తిన్నారంట. తిని అంటాడు, ఇదిగో నీ దగ్గర ఏమైనా ఖడ్గం ఉందా? నేను హడావిడిగా ఖడ్గం మర్చిపోతే ఆయన అంటాడు, ఇదిగో నీవు గొలియాతును చంపిన ఖడ్గము ఉన్నది, అది తెమ్మంటావా? తీసుకురా. తీసుకొని వచ్చిన తర్వాత ఆ ఖడ్గం తీసుకొని వెళ్ళిపోయినాడు. ఇదంతా సౌలు ఒక ప్రధాన యొక్క పశువుల కాపరి అయిన దోయోగు ఎవడో తెలుసా? ఎదోమీయుడు అంటే ఎర్రనివాడు అంటే ఎవరు? ఏశావు సంతతి వాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. రావట్లేదా అది? ఎవరు బంద్ చేశారు మళ్ళీ? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అప్పటి నుంచి అదే అనుకున్నా, ఇదేం సమస్య అని. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ లైట్స్ అన్ని బంద్ చేయండి పాపం. ఫోన్ ఇక్కడ తిప్పు, వస్తుందా ఇప్పుడు? దేవుడికి అప్పటి నుంచి నా వాయిస్ ఎందుకు ఇట్లా కొంచెం హార్డ్ అయింది అనుకుంటున్నా. 2 చేతులు పైనకి చెప్దాం గట్టిగా, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. పాపం ఒకటి అన్నీ వేసి పెట్టినారు, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని బంద్ చేస్తారేమో లోపల. పాపం లేకపోతే పిల్లలు ఎవరు తెలియదేమో. ఏం చెప్తాను చెప్పండి. ఆ దోయోగు ఎవరంట? పశువుల కాపరి. ఆ 2 అధ్యాయాలు చదివితే మీకు అర్థమవుతుంది. 2 అధ్యాయాలు చదువుకోండి. ఇవన్నీ అక్కడ ఉన్నాయి, 21లో ఉన్నాయి. పశువుల కాపరి దోయోగు, పశువుల కాపరి. ఎవరు? ప్రధాన పశువుల కాపరి అంట, అధికారి అంట, ఎదోమీయుడు, ఎర్రనివాడు, ఏశావు సంతతి. మనం ఏం చేశాడో ఒబేద్యలో మనం చూస్తాం కదా. ఒబేద్యలో మనకి ఏం చేస్తా, ఒబేద్యని అనుకుంటా, ఏం చేశాడు? ఎర్రనివాడు తన ప్రజలకే కుళ్ళు గర్వం ఆకాశమునకు అంటుకొని పెట్రా అనే ప్రాంతంలో నివాసం ఏర్పరచుకొని నేను కింద పడిపోనని చెప్పి విర్రవీగుచు తన సహోదరులనే పట్టిస్తాడనమాట. వాడి స్వభావం అది. దొరికాడు రా దావీదు అని చెప్పి అహీమెలెకు ఎవరు తెలుసా? యాజకుడిని సౌలుకు చెప్పేశాడు. సౌలుకు చెప్పేశాడు ఏమన్నా తెలుసా? ఇదిగో రాజా, ఈ దావీదు అహీమెలెకు దగ్గరికి వచ్చినప్పుడు నేను చూసా,
ఆ అహిమెలెకు సన్నిధి రొట్టెలు ఇచ్చాడు, మరలా కత్తి ఇచ్చాడు, ఆయనకు సహకరించాడంటే ఈ సౌలు అందరిని తీసుకొని సైన్యం తీసుకొని అహిమెలెకు దగ్గరికి వెళ్ళిపోయి పిల్లారా వినండి, ఏం చేశాడు తెలుసా? ఆ సౌలు ఏం చేశాడు తెలుసా? అక్కడ ఉన్న సైనికులకు ఈ అహిమెలెకు దావీదుతో కలుసుకున్నాను కనుక వీళ్ళని చంపండి, యాజకుని చంపేయండి, అడున్న వారు చంపేయండి, యాజకులను చంపండి అంటే ఆ సైనికులు అంట మేము యాజకులు. వినండి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విన్నారా? 2 చేతులు పైకి శబ్దం గట్టిగా హల్లెలూయా. ఆ యాజకులను చంపండి అంటే అక్కడ వాళ్ళు అన్నారంట మేము యాజకులను చంపం, యాజకులను మేము ముట్టం. వింటున్నారా? వింటున్నారా? ఆ సైనికులు ఏమన్నారు చెప్పండి? సైనికులు ఏమన్నారు? యాజకులను, యాజకులు అంటే దేవుని సేవకులు, దేవుని పరిచర్య చేసేవాళ్ళు. చాలామంది సేవకులను నోటి మాటతో అనేస్తారు, ఏదో ఒకటి అంటారు, అది శాపం కదా. వాక్యంలో అంటాడు, అయ్యా నీ ఒక వ్యక్తిని మోహపు చూపుతో చూస్తే అప్పుడే వ్యభిచారమును చేసినవాడు అవుతాడు. మరి నరహత్య ఏంటి? మరి ఎలా అంట? ఒక వ్యక్తిని గాయపరిస్తే మరి ఇప్పుడు మాటల చేత, నోటి మాటల చేత నొప్పి కలుగజేస్తున్నావు, సేవకుల గురించి తప్పుగా మాట్లాడుతున్నావు, అనవసరమైన నిందలు వేస్తున్నావు, తెలిసి తెలియక మాట్లాడుతున్నావు. మరి నీ జీవితంలో ఒకసారి ఆలోచన చేసుకు ఎలాగున్నావు? సైనికులు అంట దైవజనులను ముట్టట్లేడు, కానీ రాజు సైనికులకున్న బుద్ధి రాజుకు లేదు. విన్నారా తల్లి? విన్నారా? ఎవరికి ఉన్న బుద్ధి లేదంట. ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా? వాడు చంపకపోతే దోయాగు నువ్వు చంపంటే ఆ దోయాగు ఆ దేవుని బిడ్డలు సేవకుల మీద పడి చంపేశాడు. కానీ దావీదు దగ్గరికి వస్తే దావీదుకు సౌలు దొరికితే కూడా ఏమన్నాడు తెలుసా? దేవుడు అభిషేకించిన వాణిని నేను ముట్టను. సౌలా నువ్వు నా చేతికి చిక్కినా కూడా నేను నిన్ను విడిచిపెడుతున్నా. గడిగే చప్పుడు కొడుతూ ప్రవేశిద్దాం. దావీదు మనసు అది. ఇప్పుడు ఆ మందిరంలోనే ఆ యాజకులను అందరినీ కూడా సౌలు ఏం చేశాడు తెలుసా? ఆ మందిరంలో చంపాడు, ఆ మందిరంలో వధించాడు, ఆ మందిరంలో చంపేశాడు. ఇది తెలుసుకున్న దావీదు అప్పుడు ఈ కీర్తన రాస్తున్నాడు, ప్రభువా నీ మందిరంలో కొంతమంది నరహత్యలు చేస్తున్నారు, నీ మందిరంలో కొంతమంది పాపము చేస్తున్నారు, నీ మందిరంలో కొంతమంది ఎండిపోయినారు. సౌలు ఎండిపోయినాడు ప్రభా. వింటున్నారా తల్లి? వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. సౌలు ఎండిపోయినాడు ప్రభా, సౌలు ఎండిన స్థితిలో ఉన్నాడు ప్రభా. దేవా నేనైతే నీ మందిరంలో పచ్చగా ఉన్న. గడిగా చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. సౌలు పడిపోయినాడు. సౌలు ఒకప్పుడు ఉన్నట్లుగా లేడు. సౌలు జీవితం ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. వింటున్నారా? విన్నారమ్మా? ఒకప్పుడు ఉన్నట్లుగా సౌలు లేడు. సౌలు నరహత్య జరిగిస్తున్నాడు, సౌలు సేవకులను చంపుతున్నాడు, యాజకులను చంపుతున్నాడు. సౌలు ఎండిపోయినాడు, దేవుని మందిరంలో ఎండిపోయిన స్థితిలో ఉన్నాడు. కానీ నేను పచ్చగా ఉన్నా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ పక్కవాడు ఎండిపోయినట్లయితే నువ్వు ఎండిన స్థితిలో ఉండకూడదు. నీ సేవకుడు ఎండిపోయినట్లయితే నువ్వు ఎండిన స్థితిలో ఉండకూడదు. నీవు ఒలీవ చెట్టు వలె పచ్చగా ఉండువుగాక. పక్కవారిని పోల్చుకొని కాంప్రమైజ్ అవ్వద్దు. పక్కవారిని పోల్చుకొని నువ్వు వదిలిపెట్టుకోకూడదు, నీ భక్తిని వదిలిపెట్టుకోకూడదు. రాజే తప్పిపోతే దావీదు ఏమని తెలుసా? ఆయనే అలాగ చేస్తే మరి నాకేమైందని చెప్పి ఆయన మార్గం తప్పి ప్రవర్తించలేదు. ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నా. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎవరెక్కడ పోతే నాకేంటి? వింటున్నారా? అర్థమవుతుందా బ్రదర్? ఎలా ఉన్నాడంట? పచ్చగా. ఎక్కడికి వెళ్ళాడమ్మా సౌలు? ఎక్కడ చంపాడు? దేవుని మందిరంలో యాజకులను వధిస్తూ దేవుని సన్నిధిలో యాజకులను చంపుతే ఒకసారి ఆలోచన చేయండి. ఈయన ఏమైనాడు? పడిపోయాడా? నిలబడ్డా? ఎండిపోయినాడా? పచ్చగా ఉన్నాడా? మరి దావీదు ఆ శ్రమలలో కూడా, ఆ కష్టంలో కూడా, ఆ బాధలో కూడా, ఆ తరమబడుతుంటే కూడా, దిక్కులేని వ్యక్తిగా తరమబడుతున్నా కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? దావీదు పచ్చగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆ శ్రమలలో కూడా ఫలించే వ్యక్తిగా ఉన్నాడు, ఆ కష్టంలో కూడా ఫలించే వ్యక్తిగా ఉన్నాడు. ఈరోజు నీకు సమస్యల్లో ఉన్నావేమో. వింటున్నారు తల్లి? ప్రైజ్ ది లార్డ్.
చెప్పండి గట్టిగా హల్లెలూయా. రెండు చేతుల పైనకి చెప్దాం హల్లెలూయా. ఇంట్లో ఉన్న ఇబ్బందులు, ఇంట్లో ఉన్న కష్టములు, శరీరానికి వస్తున్న అనారోగ్యములు, బాధలు, అప్పులు కదా, నీ కుమారుడు లేక కుమార్తె లేక బిడ్డలు వారు తిరుగుతున్న ఆ తిరుగుళ్ళు నీ జీవితంలో నిన్ను కలవరపరుస్తుండొచ్చు, నిన్ను కృంగదీస్తుండొచ్చు కదా, నిన్ను బాధపరుస్తుండొచ్చు. కానీ ఒలీవ చెట్టుల ఆ ఒక్క దావీదంట పచ్చగా ఉన్నాడంట, ఎండిపోయిన స్థితిలో ఆయన లేడంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ శ్రమలు ఎండిపోయేటట్టుగా చేయలే. అమ్మ వినండి, ఒలీవ చెట్టుకున్న లక్షణం ఏంటంటే తెలుసా? ఒలీవ చెట్టు అంట నిత్యము నిలుస్తుంటుందంట, ఎండిపోదంట, వాడిపోదంట, అది చచ్చిపోదంట. గట్టిగా చప్పులు కొడుతూ ప్రారంభిద్దామా? ఒలీవ చెట్టు ఏం చేయదు చెప్పండి? ఒలీవ చెట్టు ఏం చేయదంట? చెట్లన్నీ చచ్చిపోతాయి కానీ ఒలీవ చెట్టు ఏం చేయదంట? ప్రైజ్ ద లార్డ్. ఒలీవ చెట్టు ఏం చేయదంట అంటే నిత్యము బ్రతికుండే జీవమును నేను యేసు ప్రభు ద్వారా పొందుకున్నాను. ఆత్మీయ జీవితంలో నేను చచ్చిపోను ఇంకా. ప్రైజ్ ద లార్డ్. చస్తదా ఒలీవ చెట్టు? ఒలీవ చెట్టుకున్న లక్షణం ఏంటి? చచ్చిపోదు. ఆత్మీయ జీవితంలో చచ్చిపోదు. దాని సారమును వదిలిపెట్టుకోదు. ఆ చెట్లన్నీ కలిసి ఒలీవ చెట్టు దగ్గరకు వచ్చి అంటున్నాయంట, మాకు అధికారిగానే ఉండు, నువ్వు మంచి లక్షణాలుగానే అంటే అధికారి అవసరం లేదు, నేను పరిచర్య చేయడానికి వచ్చాను కానీ పరిచర్యము చేయించుకోవటానికి నేను రాలే. ప్రైజ్ ద లార్డ్. ఒలీవ చెట్టు అన్నదంట నేను పని చేయడానికి వచ్చా, నేను దేవుని పని చేయడానికి ఉన్నా కానీ అధికారమును నేను చేయడానికి లేను. నేను అధికారం చేయను. నేను అధికారము చేసి నేను రాజులను అభిషేకించే ఆ అభిషేక తైలము నా నుండి వస్తుంది కదా, అది నేను ఎందుకు మానుకుంటా? నాకు అధికారం నాకు వద్దు. లోక సంబంధమైన అధికారము నాకు అవసరం లేదు. ప్రైజ్ ద లార్డ్. అయ్యా వినండి, ఈ సంఘానికి వచ్చి ఆత్మ సంబంధంగా ఎదుగుతూ ఉంటుంటే గ్రామంలో ఎలా ఆపాల వారు వస్తున్న ఆ నులివేచిన స్థితిలో ఎదుగుతున్న ఆ సమయంలో ఆ స్థలంలో నుంచి వారు విడజిమ్ముకొని వస్తూ ఉంటే వారు ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ కట్లన్నీ తెంపుకొని ఇక్కడ ఫలిస్తూ ఉంటే వీరిని ఎలాగ ఆపాలా సంఘానికి వెళ్ళకుండా అని ఆలోచన చేసి ఏదో ఒక అధికారంను కంటగట్టేస్తూ ఉంటారు. ట్రెజరరు, సెక్రటరీ, ఇంకా ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు. ఎప్పుడు వయసులోనే ఉంటాడు, ఎప్పుడు ముసలోడు కాదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ ప్రెసిడెంట్? వైస్ ప్రెసిడెంట్. వైస్ అంటే జ్ఞానం కలిగిన వాడు కదా. జ్ఞానం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట, ప్రెసిడెంట్ కంటే ఎక్కువ ఉంటుంది. ప్రెసిడెంట్ కాళ్ళు ఎప్పుడు గుంస్తాడో తెలియదు, అంత వైస్. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. రెండు చేతులు పైనకే చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఆ బంధకాల్లో కూరుకుపోతున్నారు. ఒక ఆయన సంఘానికి వస్తున్నాడు, సంఘానికి మంచి ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ బ్యాప్టిజంలోనికి వస్తున్నాడు. ఇప్పుడు వీడిని ఎట్లా కాపాలంటే లెమన్గా చేయాలా? లెమన్ అంటే నిమ్మకాయ, అది వేరే విషయంలే. సహోదరుడు లెమన్ అని చెప్తే అలా ఆ లెమన్గా చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? కట్టేసినాడు. ఏం చేశాడు? ఆ గొంతు గాడిద కట్టేసి ఆ మందిరం ముందు కట్టేస్తే ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? అక్కడే అరుస్తాడు, అక్కడే అరుస్తాడు, ఇంకా ముందుకు సాగాడు. ఆనే ఇంకా కట్టేశాడు కదా. ఈరోజు చాలామంది జీవితాలు ఆత్మీయ జీవితంలో ఎదగకుండా వారు కొన్ని నిలువెచ్చని స్థితిలో కట్టబడి ఉన్నారు. ఆ కట్లు విప్పబడును గాక. చపలు కొడుతూ ప్రబలుస్తుందాం. అధికారమైన కట్లు, పొగడతలనే కట్లు, అమ్మ వినండి, నీవు హెచ్చించే కట్లు యేసు నామములో తొలగిపోవును గాక. బ్రదర్ రండి చర్చ్కి అంటే, బ్రదర్ బాధ్యత ఉన్నది మాకు. నీకు ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేని బాధ్యత సంపూర్ణంగా తొలగించుకుందువు గాక. కొంతమందికి మాత్రమే దేవుడు అట్లాంటి బాధ్యతలు ఇస్తాడు, అందరికి ఇవ్వడు. అది అందరి పిలుపు కాదు. ప్రైజ్ ద లార్డ్. బ్రదర్ ఎందుకు రాలేరు అంటే కొంచెం బాధ్యత ఉండే, ఈరోజు పండుగ కదా బ్రదర్, మొత్తం నేనే చేయాలి, అక్కడ మొత్తం నేనే ఉండాలి. సరే చేసినావు కానీ ఆచార సంబంధమైన భక్తిలో ఉన్నావు కదా, ఎప్పుడు తెంపుకుంటావు? అమ్మ వింటున్నారా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి వారము ఏదో ఒకటి పెట్టేసి ఏం చేస్తున్నారు తెలుసమ్మా? ప్రతి వారం ఏదో ఒకటి పెట్టేసి అక్కడే వారిని ఏం చేస్తున్నారు? కట్టేస్తున్నారు. ఆ కట్ల నుంచి యేసు నామములో విడిపించబడుదురు గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్పగడిగా హల్లెలూయా. అక్కడ ఎంతో ఒకరిద్దరుగా చాలామంది ఆత్మీయ జీవితంలో ఇప్పుడు కూరుకుపోయి మరలా తాగుడు, మరలా తిరుగుడు,
మరలా లోకంలో అంత అయిపోయింది. ఇప్పుడు బ్రదర్ రామంటే అది కుదరట్లేదు, పని దేవుని పని అయిపోయింది. దేవుని పని చేస్తే సరిగ్గా ఉన్నావా? లే. మరి ఏం చేస్తున్నావా? చచ్చిన వారి యొక్క సమాధులకు పాలు పోసుకుంటూ తిరుగుతున్నా, అది వారి పని. దేవుడికి స్తోత్రం. ఎక్కడయ్యా పాలు? మరి నీ జీవితంలో ఎలాగునో ఒకసారి చూడు. ఇక్కడ చూడండి, ఆ దావీదంట నిత్యము నిలిచుండేటట్లుగా ఎండిపోని స్థితిలో ఒలీవ చెట్టు వలె దేవుని మందిరంలో ఉన్నాడంట. ఒలీవ చెట్టు ఇప్పటికి అమ్మా మీరు వాక్యం వినడానికి వచ్చారా లేదా? చెప్పండి, 2 చేతుల పనికి ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వింటున్నారా? నా మాటలు వింటున్నారా? ఇప్పటికీ యెరూషలేములో అంట దావీదు కాలం నాటి చెట్లు ఉన్నాయంట. ఏవి చెట్లు? ఒలీవ చెట్లు. దావీదు కాలం నాటివి, యేసు ప్రభు కాలం నాటి చెట్లు ఇంకా బ్రతికున్నాయి. ఇంకో మాట చెప్తాను, అవి ఒకవేళ నరికేస్తానంట దానికి సంబంధించిన 6 చెట్లు అక్కడే మొలుస్తాయంట. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా. అది కదా, ఒక వ్యక్తి చచ్చిపోతే, ఇప్పుడు అపోస్తులు ఏం చేస్తారు తెలుసా? ఒక్కడు చచ్చిపోతే 1000 మంది లేస్తారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక క్రైస్తవుని చంపితే 1000 మంది లేస్తారు, అంతే. రివైవల్ స్టార్ట్ అవుతుంది, అంతే. ఆమేన్, హల్లెలూయా. అది ఒలీవ చెట్టుకున్న ప్రత్యక్షత. ఇంకో మాట చెప్పాలా పిల్లరా? ఆ ఒలీవ చెట్టు సావదు. అందుకే యేసు ప్రభు నిత్య జీవం మనకి ఇచ్చాడు. మనం చచ్చిపోం, మనము నిరంతరము జీవిస్తాం. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు నిత్యం బ్రతుకుతాడంట. నీకు చావు లేదు, నీకేం లేదు అమ్మా, నీకు ఒక నిరీక్షణ ఉన్నది. అది గొప్ప నిరీక్షణ. మనం బ్రతుకుతాం, మనం మరలా జీవిస్తాం, మనం పరలోక రాజ్యంలో సజీవులుగా ప్రభును స్తుతిస్తాం. గట్టిగా చప్పట్లు కొడుతూ మనం పరలోక రాజ్యము కొరకు సిద్ధపడుతున్నాం. అమ్మా నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఒలీవ చెట్టుకున్న లక్షణం ఇది. అది నరికేస్తే కూడా ఆరోస్తాయి, అవునా? అందుకనే క్రైస్తవులను ఎంత హింసిస్తే అంత విస్తరిస్తున్నారంట, అంత వ్యాపిస్తున్నారంట. ఇశ్రాయేలు ప్రజలు ఒలీవ చెట్లతో పోల్చారు కదా. ఆ ఐగుప్తులో వారిని శ్రమ పెట్టుకొలది వారు ఏం చేశారంట? విస్తరించడం ప్రారంభించారు. ఈరోజు నీకు ఎంతమంది అయితే ఎవడైతే నీకు ఆపుతున్నాడో నీ ఆశీర్వాదం, నువ్వు ఫలించి అభివృద్ధి పొంది భూమి నిండించి విస్తరించబోతున్నావు. గడిగా చప్పట్లు కొడుతూ నీ వ్యాపారం కావచ్చు, నీ జీవితంలో ఆశీర్వాదం కావచ్చు, వాడు ఎవడైతే బ్లాక్ చేస్తున్నాడో ఆ బ్లాక్స్ ఇక ఉండవు. వాడు బ్లాక్ చేస్తున్న కొలది అభివృద్ధి పొందబోతున్నావు. గడిగా చప్పట్లు కొడుతూ లేక రేపా ఆడు ఆపలేడు నీ జీవితంలో, ఆశీర్వాదం ఆపలేడు. ఫలించబోతున్నావు, విస్తరించబోతున్నావు. నీవు అణుచబడుతున్న కొలది, నీవు అణిచివేస్తున్న కొలది గడిగా చప్పట్లు కొడుతూ అమ్మా కొట్టు, గడిగా చప్పట్లు కొట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నిన్ను విస్తరింప చేయబోతున్నాడు, వ్యాపింప చేయబోతున్నాడు. నిన్ను అణచిన కొలది వ్యాపింప చేయబోతున్నాడు. అణచిన కొలది ఆశీర్వదించబడబోతున్నావు, అణచిన కొలది విస్తరించబడబోతున్నావు. వాడు బంధించిన కొలది ఫలించబోతున్నావు. వాడు పట్టుకున్న కొలది కట్టలు తెంచుకోబోతున్నాయి. సునామీలాగా ఉజ్జీవము రాబోతున్నది. గడిగా చప్పట్లు కొడుతూ ఈ బేతేల్ అపోస్తలుల మిషన్ జైరాబాద్ పరిచర్య ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతున్నాడు. నిన్ను ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతున్నాడు. ప్రతి కట్టు తొలగించబడుతున్నాయి. ఎవడైతే నీ ఆశీర్వాదం ఆపుతున్నాడో, ఎవడైతే బంధిస్తున్నాడో, ఎవడైతే త్రొక్కుతున్నాడో, ఆ త్రొక్కిన కొలది నువ్వు పైకి ఎదిగి ఫలించబోతున్నావు. సంతోషంగా ఉన్నవారు గడిగా చప్పట్లు కొడుతూ బోరా హాతలే కడుబా. దేవుని సన్నిధి, ఆయన ప్రత్యక్షత దిగునుగాక. పోయబడిన పరిమళ తైలముల నా పైన, ఇక్కడ ఉన్న వారందరి పైన అభిషేకం దిగునుగాక. ఇశ్రాయేలు దేవా స్తోత్రం. రండి పరిశుద్ధాత్ముడ. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానంతే. హల్లెలూయా. పచ్చగా ఉన్నా. నా పచ్చదనాన్ని ఎవడు దొంగిలించలేడు. ప్రైజ్ ద లార్డ్. నా పచ్చదనాన్ని ఎవడును దొంగిలించలేడు. చచ్చిపోదంట అది. దానికి ఏం లేదమ్మా, ఒలివ చెట్టుకి ఏం లేదంట, చావు లేదు. గుర్తుపెట్టుకో, ఒలివ చెట్టుకి ఏం లేదంట, చావు లేదు. దానికేస్తే ఏమొస్తుందంట, ఇంకా 6 పెరుగుతాయంట. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఎవడైనా నిన్ను నరుకుదామంటే ఇంకా 6 వస్తాయి కదా, ఇంకా వస్తాయి. నరికాడా ఇప్పుడు
నరికాడా ఇప్పుడు ఎప్పుడైనా? ఆగిపోయినావు అనుకున్నావా? అయిపోయింది అనుకున్నావా? ఇంకా పక్కల నుంచి 6 మొలుస్తున్నాయి. గడిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గడిగా చప్పులు కొడుతూ ఒక వ్యాపారం అనిచాడేమో, ఒక ఆశీర్వాదం అనిచాడేమో, ఒక దీవెన అనిచాడేమో, పక్కల నుండి 6 పుట్టుకొని వస్తున్నాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 6 పుట్టుకొని వస్తున్నాయి. ఈ సంఘంలో ఒక బ్రాంచ్ పెంచానని సాతానుడు ఇదిగో వాడు సంతోషిస్తున్నాడేమో, పక్కల నుంచి 6 పుట్టుకొని వస్తున్నాయి. గడిగా చప్పులు కొడుతూ లోకాబా షకాతుల రాబా. ఎంత అణచబడితే అంత ఆశీర్వాదం, ఎంత తెంచబడితే అంత ఆశీర్వాదం, ఎంత నరకబడితే అంత ఆశీర్వాదం ప్రభునికి ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. పక్కన సెకండ్ చెప్పు, ఆశీర్వదించబడబోతున్నావు, దీవించబడబోతున్నావు. ఎంత అనుస్తే అంత ఆశీర్వదించబడుతున్నావు, ఎంత బంధిస్తే అంత దీవించబడుతున్నావు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతున్న మాటలు? అయ్యా వినండి. ఈ దావీదు పచ్చగా ఉన్నాడమ్మా. ఎట్లా ఉన్నాడమ్మా? పచ్చగా. శ్రమ ఉంది, శోధన ఉంది. భార్య దగ్గర ఉందా మీకాలు? వేరే ఒక వ్యక్తికి పెళ్లి చేశాడు, అయినా కూడా పచ్చగా ఉన్నాడంట. వా, ప్రైజ్ ద లార్డ్. గడిగే చప్పులు కొడుతూ ఎంత గొప్ప కార్యం. హల్లెలూయా. నువ్వు ఉండగలుగుతావా? అట్లా నువ్వు ఉండగలుగుతావా? నీ భార్య దావీదు భార్యను వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తే అంట ఈయన పచ్చగా ఉన్నాడంట. ఆహా, ఏం మాట అయ్యా. మరి నీ స్థితి ఎట్లాగున్నది కదా? అసలు ఏమీ లేదు, నా భర్త వేరే దాంతో తిరుగుతున్నాడన్నా. బీపీ లో అయిపోయి ఇంట్లో అడ్డం పడి ఎన్ని రోజులు ఉంటావు నువ్వు? అక్కడ ఆల్రెడీ అన్నీ వాళ్ళ తండ్రి అంట సౌలు వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఈయన మందిరంలో పచ్చగా ఉన్నాడంట. అక్కడ ఏమీ లేదు. అనుమానం ఎందుకు బ్రదర్? నాకు అర్థం కాదు. అయ్యా కొంతమంది పని చేసుకో బాబు అని అంటే భార్య మీద అనుమానంతో ఇండ్లు కాచుకొని ఉంటున్నారు ఇంటి దగ్గరనే. రాత్రులు ఎక్కడైనా పోద్దేమన్నా అగిపుల్లలు పెట్టుకోయ్యా కళ్ళల్లో. ఎవరు వద్దన్నారు? ప్రైజ్ ద లార్డ్. అయ్యా నిజంగా జాబ్ చేయరంట, పని చేయరంట, దేవుని పనికి వెళ్ళరంట. వెళ్తే రాత్రిలో ఏమి ఎక్కడన్నా మనకు కావాలి వాచ్మెన్ డ్యూటీ. ఎక్కడ? ఆమె డ్యూటీకి పోతే డ్యూటీ దగ్గర, ఆమె ఇంటి దగ్గర ఉంటే ఇంటి బయట కావాలి, చర్చ్ దగ్గర ఎవరితో మాట్లాడుతుంటే. వాడు ఎవడో బాగా చూస్తున్నాడు. నాకేం తెలుసు అండి, నాకేం తెలియదు, వాడు నీకే చూస్తున్నాడు. నడు బయటికి రాడు. ప్రైజ్ ద లార్డ్. అయ్యా కావలి యెహోవా పట్టణమును కావలి కాయని ఎడల అది కాసేవాని ప్రయాస వ్యర్థమే. గడిగే చప్పులు కొడుతూ ప్రవర్తిద్దాం. నీ ప్రయాస వ్యర్థమే. నీకు అంత అనుమానం ఉంటే బ్రతకలేవు కదా. నీ భార్య పైన నీ భర్త పైన అంత అనుమానం ఉంటే నువ్వు జీవించలేవు కదా. ఒకసారి ఆలోచన చేయి. ఏం అనుమానం రా బాబు, నాకు అర్థం కాదు. అయ్యా నిజంగా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, నాకు చాలామంది చెప్తారు అక్కడ ఏమీ లేదు, అక్కడ సమస్య లేదు. అయ్యా వినండి, ఏమా ఇట్లా ఉన్నామంటే నా భర్త ఏమయ్యా ఇలాగా చర్చికి సరిగ్గా రావట్లేదు, నా భార్య అయిపోయా. అరే పచ్చగా ఒలీవ చెట్టు వలె ఉన్నాడంట. భార్య ఇంకొకరికి ఇచ్చి పెళ్ళి చేసినా కూడా చలించిపోలేడు. అది కదా విశ్వాసం. ప్రైజ్ ద లార్డ్. అది కదా ఒలీవ చెట్టుకున్న లక్షణం. నీ జీవితంలో ఆ ఒక అభిషేకంతో నింపబడదు గాక. ప్రైజ్ ద లార్డ్. చలించిపోకూడదు. అయ్యా కొడుకు లేడు, కూతురు లేదు, భార్య లేదు, ఒంటరిగా ప్రయాణం అయిపోయాడు, తరమబడుతున్నాడు, తల్లిదండ్రులు లేడు, బంధువులు లేరు, అన్నలు లేరు, అడవిలో ఉంటున్నాడు, అడవిలో తింటున్నాడు, అడవిలో పడుకున్నాడు, సొంత వారు ఎవరు లేరు, ఎవడు చంపుతాడు తెలియదు, ఎవడు రాయెత్తేస్తాడు తెలియదు. అలాంటి సమయంలో ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాడు, నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె నేను నా ఆత్మీయ జీవితంలో నిరంతరం బ్రతుకుతా. అంతే. గడిగే చప్పులు కొడుతూ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా ఆత్మీయ జీవితంలో చావు లేదు. నా శరీరానికి ఇబ్బందులు కలగవచ్చు, నాకు అప్పులు అయి ఉండొచ్చు, నా వ్యాపారం ఆగిపోయి ఉండొచ్చు, వ్యాపారం ద్వారా నేను లబ్ధి పొందలేకపోవచ్చు, కానీ నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నా. నా కుమారుని వివాహం కాకపోయి ఉండొచ్చు, నా కుమార్తె వివాహం జరగకపోయి ఉండొచ్చు, నా పెళ్ళి ఇంకా జరగకపోయి ఉండొచ్చు, నా గర్భఫలం లేకపోయి ఉండొచ్చు, కానీ నేను మాత్రం దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నాకు స్వస్థత లేకపోయి ఉండొచ్చు, ఆరోగ్యం రాకపోయి ఉండొచ్చు, నేను ఆశించింది నాకు దక్కకపోయి ఉండొచ్చు, కానీ నేను మాత్రం నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నా. అంతే. గడిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ద లార్డ్. గడిగా చప్పులు కొడు. గడిగా స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి గడిగా హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయమ్మా?
పచ్చగా ఉండు, మందిరంలో ఉండు, ఎక్కడైనా అక్కడ వెళ్ళకు, మందిరంలో ఉండు. ఊరికే వాటినే పట్టుకొని ఆలోచన చేయొద్దు, ఊరికే వాటినే పట్టుకొని ఏడవద్దు. అదేమైనా ఉండని, పచ్చగా ఉండు, మందిరంలో పచ్చగా ఉండు, మందిరంలో ఎదుగును. నీ భార్య పైన అనుమానం తొలగించు, నీ భర్త పైన అనుమానం తొలగించు. ఊరికే ఫోన్ చేసి ఎక్కడున్నావు. కొంతమంది అనుమానం పాత రోగం, కొంతమంది అనుమానాన్ని నిజం చేద్దామని ఊరికే నువ్వు ఎలా చేస్తున్నావు చేసి చూపిస్తా చూసుకో అంటే ఎట్లా కూడా నీ పరిస్థితి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలాంటి రోషం కూడా వస్తుంది కొంతమందికి, జాగ్రత్త. హల్లెలూయా. దేవునికి అప్పగించు, నీ భారము యెహోవా మీద మోపము, అప్పుడు నిన్ను ఆయన ఆదుకుంటాడంట. భారం ఆయన పైనవి. ఊరికే నువ్వు ఎంతకాలం కావలి కాస్తావు. ఒకవేళ నిజంగా అలాగా నీ భార్య నీ భర్తను ఉంటే ఇప్పటికి నువ్వు చచ్చిపోయేవాడు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. నీ కాళ్ళని నిరగొట్టేదేమో నాకు తెలిసి. ఒక ఆమెకి ఇలాగే ఫ్రీడమ్ లేక ఊరికే నువ్వు వెంబడిస్తానని కాళ్ళు ఇరగొట్టేసింది. వేరే వాని కాల్ డ్రైవర్ మాట్లాడుకొని వాని మీదకి ఎక్కి అంటే కాళ్ళ మీదకి ఎక్కించాడు. ఇంకా వెంబడించడం మానేశాడు. అయిపోయింది, ఆమె ఇష్టానుసారంగా తిరుగుతాడు. ఏం తెలివి బాబు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలాంటి పరిస్థితులు మనకెందుకు? దేవునికి అప్పగిస్తే నీ కుటుంబాన్ని దేవుడు కాపాడుతాడు. చప్పుడు కొడుతూ దేవుని స్తుతిద్దాం. దేవునికి అప్పగించు, అనుమానం వదిలిపోయి. ఎవరితో మాట్లాడిందా ఎవరు వదిలేయి, దేవుడు చూసుకుంటాడు. దేవుడు నేలకు కొడతాడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు దేవుని పట్టుకున్నావు కదా, నీ దేవుడు గొప్పవాడు కదా. నీ దేవుడు అంత చేతగాని వాడా? నువ్వు ప్రార్థన చేస్తున్న దేవుడు అంత చేతగాని దేవుడా? నీ దేవుడు సైన్యంలోకి అధిపతి, ఆయన ఏదైనా కార్యం చేయగలడు. ప్రైజ్ ద లార్డ్. ఎంత దూరం వెళ్ళినా ఆయనను పట్టుకొని మరీ తీసుకొచ్చే దేవుడు. గడిగే చప్పులు కొడుతూ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నమ్మిన వ్యక్తిగా ఉండు, దేవుని నమ్మిన విశ్వాసురాలుగా ఉండు, దేవుని నమ్మిన విశ్వాసిగా ఉండు. దేవుని నమ్మి ఆయన పైన నీ భారం వేసేసాయి, ఆయన పైన దేవుని భారం వేసి ఎక్కడికి వెళ్ళినా ఎంత దిగజారిపోయినా దేవుడు పట్టుకొని వస్తాడు. అంతే. విశ్వాసం లేదా దేవుని పైన నమ్మకం లేదా? నువ్వు సేవిస్తున్న దేవుడు జీవం కలిగిన దేవుడు, అగ్ని గుండంలో నుండి కూడా పైనికెత్తే దేవుడు. హల్లెలూయా. ఎంత దిగజారిన స్థితిలో ఉన్న పైనికెత్తే దేవుడు. నువ్వు సేవిస్తున్న దేవుడు గొప్పవాడు. ఎందుకు నువ్వు అధైర్యపడుతున్నావు? నీ కుటుంబం కొరకు, నీ భార్య కొరకు, నీ బిడ్డ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ భర్త కొరకు. అనుమానం తీసేయి, అనుమానం ఉండకూడదు. దావీదు పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాడంట. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అడిగి చెప్పండి హల్లెలూయా. మరలా ఇంకో మాట చెప్తాను. ఈ ఒలీవ చెట్టు ఎక్కడంటే అక్కడ పెరగదంట. సపరేట్, దానికి కావలసిన ఎండ, వాన, మంచు ఎంత కావాలనో అంతే దానికి అందాల. అంటే అది ఎక్కడ పడితే అక్కడ పెరగదంట, కేవలము వాగ్దాన దేశంలోనే పెరుగుతుందంట. గడిగే చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే కొంతమంది ఈ ఒలీవ చెట్టు బాగున్నాయని చెప్పి కొన్ని ప్రాంతాల్లో వేసుకున్నారు, కానీ దానికి ఏం లేదు తెలుసా? రేట్ లేదు. దానికి ఏం లేదు తెలుసా? వాల్యూ లేదు. కానీ దేనికి వాల్యూ ఉందో తెలుసా? యెరూషలేములో, ఇజ్రాయిల్లో ఉన్న ఒలీవ చెట్టు నూనె, ఒలీవ చెట్టుకే, ఒలీవ మొక్కకే వాల్యూ ఉన్నది. గట్టిగా చప్పుడు కొడుతూ ప్రభుత్వం. ఎందుకు తెలుసా? వాగ్దానములతో బ్రతుకుతున్నది కనుక. ఆమేన్. దేంతో బ్రతుకుతున్నది? వాక్యం ద్వారా. వాగ్దాన దేశంలో బ్రతుకుతున్నది కనుక నీవు వాగ్దానముతో బ్రతుకుతున్నట్లయితే నువ్వు పచ్చగా ఉంటావు. ఎక్కడ పడితే అక్కడ బ్రతకదు అది ఒలీవ చెట్టు. తీసుకుపోయి ఎక్కడ నాటితే అక్కడ బ్రతుకుతుంది అనుకున్నావా? అసలు పండదు. అసలు ఆ విత్తనం తీసుకుపోయి నాటితే అది ఎదగదు. కేవలం నువ్వు వాగ్దాన దేశంలోనే, అనగా దేవుని సన్నిధిలోనే, దేవుని మందిరంలోనే, దేవుని స్థలాల్లోనే, దేవుడు నడిపించే చోట్లోనే నువ్వు ఎదిగి ఫలిస్తావు. ప్రైజ్ ద లార్డ్. వాగ్దానములతోనే. ఎట్లా చెప్పండి? వాగ్దాన దేశంలోనే. దేవుని వాక్యం అంటాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన. ఆ మాట ఎక్కడైతే చెప్పాడు దేవుడు, అక్కడ నువ్వు నిలబడితే నువ్వు ఆస్వాదించబడతావు, దీవించబడతావు. ఆ ఒలీవ చెట్టు ఎక్కడ పడితే అక్కడ ఉండదు, ఎక్కడ పడితే అక్కడ ఉండదు. దానికి ఒక వాల్యూ ఉన్నది. ఈరోజు అన్ని ఆయిల్స్ కంటే ఎక్కువ రేట్ కలిగిన ఆయిల్ ఏంటి? గోల్డ్ డ్రాప్ అంటారు ఏంటి? ఏ ఆయిల్? ఆలివ్ ఆయిల్. ఏ ఆయిల్ అది? ఆ నూనెతో అభిషేకిస్తారు. ఆ నూనెతో పిల్లర ఒక్కటి కాదు, ఇంకా చాలా గొప్ప గొప్ప కార్యాలు, ఆరోగ్యం, బలం, శక్తి, అన్ని రకాలుగా. షుగర్ కంట్రోల్, హార్ట్ అటాక్స్ అన్నీ కంట్రోల్ చేస్తుందిగా. ఒలివ నూనె వాడుతున్న వారికి మంచి ఆరోగ్యముతో నిజంగా అన్ని రకాలుగా. అది మరలా ఫేస్కి పెట్టుకున్నప్పుడు మంచి
చర్మం గ్లో వస్తుందంట, వెంట్రుకలకు మంచిదంట. ఎన్ని చెప్పాలా? ఒకటా రెండా ఎన్ని గుణలక్షణములు. అయ్యా దావీదు ఏమన్నాడు తెలుసా? దేవా, నేను పచ్చని ఒలీవ చెట్టు వలన అంటే వాగ్దాన స్థలంలోనే నేను ఉంటా, నీవు చెప్పిన స్థలంలోనే నేను ఉన్నా, ఇంకా వేరే దగ్గర లేను ప్రభువా. స్తోత్రం కలుగును గాక. శబ్దం గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. 2 చేతుల పైకి గట్టిగా హల్లెలూయా. నేను నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నా, వాగ్దాన దేశంలో ఉన్నా, దేవుని మందిరంలో ఉన్నా, ఎక్కడ పడితే అక్కడ నేను ఉండా. అయ్యా వాగ్దానంతో బ్రతుకుతున్నాడు. వర్షం పడకపోయినా పచ్చగానే ఉంటుంది, ఎండగొట్టినా పచ్చగానే ఉంటుంది, బండలలో ఉన్నా పచ్చగానే ఉంటుంది, ఎక్కడున్నా ఒలీవ చెట్టు పచ్చగానే ఉంటుంది. ఎందుకో తెలుసా? వాగ్దానంతో ఉన్నది కాబట్టి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 2 చేతుల పైనకెత్తి అందుకే చెప్తున్నాడు దావీదు, నేను నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటా. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా చూడండి, ఈ పచ్చని ఒలీవ చెట్టు తరిగిపోనిది, నశించిపోనిది, నిరంతరం నిలిచేదిగా ఈ ఒలీవ చెట్టు కనబడుతున్నది. ఇప్పుడు ప్రభు చూశాడు, ఈ భూమిని చూస్తే దీనిలో నీతిమంతుడు ఒకడు కనబడలేడు, నోహా ఒకడు కనబడ్డాడు. ఇప్పుడు ఏం చేశాడని అంటే ప్రియులారా, ఆ వర్షమును ఆకాశపు తూములు విప్పుతాను నేను, ఆకాశపు తూములు విప్పి ఆ వర్షపు అంతా కూడా పారి ఈ ప్రపంచం అంతా. అమ్మా వింటున్నారా తల్లి? జాగ్రత్త విని. మీకు స్వస్థత కావాలంటే వాక్యం వినండి. నేను ప్రార్థన చేస్తే ఏం రాదు మీకు, వాక్యం వింటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అక్కడ అంట భూమిని నాశనం వాటర్తో చేస్తూ ఉంటే అంట 40 దినములు 40 రాత్రులు ప్రచండమైన వర్షాలు కురిస్తే మొత్తం మునిగిపోయిందంట. మొత్తం మునిగిపోయి అసలు ఏమి లేదు అక్కడ, ఏమి లేకుండా ఉంటే, ప్రియులారా వినండి, ఏమి లేకుండా ఉంటే నోహా ఓడ 40 దినములు అయిన తర్వాత, వర్షం ఆగిన తర్వాత నీళ్ళు మెల్లిమెల్లిగా ఎండిపోవడం స్టార్ట్ అయినాయి. కొన్ని దినములు ఎండిపోతూ ఉంటే, ఆ ఎండిపోతున్నప్పుడు ఈ నోహా ఓడ ప్రయాణం చేస్తూ ఉన్నది. ప్రయాణం చేస్తూ ఎక్కడికి వెళ్ళి నిలిచిందంట? అరారాతు. అమ్మ చెప్పండి ఎక్కడ నిలిచాదంట? చెప్పండి, మీ సెకండ్ చెప్పండి. అరారాతు పర్వతం పైన నిలిచిందని చెప్పండి. పక్కవరకు చెప్పండి, గట్టిగా ఊపుతూ చెప్పండి. కొంచెం దయచేసి మీ పక్క వాళ్ళకు ఊపి చెప్పండి. ఎందుకు ఊపమన్నాను చెప్పండి. ఇప్పుడు వారు ఎక్కడో ఉన్నారు కాబట్టి, వాడు ఇక్కడ లేరు. కొంతమంది వారు అరారాత్ పర్వతం మీద ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏ పర్వతం మీద ఉన్నారంట? అప్పుడు ఏం చేస్తాడు తెలుసా పిల్లారా? అది చూసి అలాగే సాగుతున్నది. ఇప్పుడు ఏం చేస్తాడంటే ఫస్ట్ అంట దేవుడు అని చెప్పాడు, నీళ్ళు ఉన్నాయా లేవా, అసలు ఏంటి పరిస్థితి అని చెప్పి ఫస్ట్ ఒక కాకిని విడిపించాడంట. వాడు కాకిని బయటకు వేసాడంట. ఆ కాకికి ఏం దొరికిందని అంటే, చచ్చిపోయిన శవాలు అవన్నీ దొరికితే మళ్ళీ రాలేదు, తినుకుంటూ అక్కడే కూర్చున్నది. కాకి బుద్ధి మాకు తెలుసు కదా, ఓకే వస్తుందేమో అనుకున్నారు, రావాలని అనుకున్నాడు. కానీ కాకి ఒక అద్భుతమైన శ్రేష్టమైన బుద్ధి ఏంటనంటే, కుళ్ళిపోయింది కూడా విడిచిపెట్టదు. అవును, అది రాలేదు. సరే, తర్వాత మరలా ఏం చేశాడంటే, తర్వాత నోహా అంట పావురాన్ని విడిచాడంట. ఒకటి ఏం విడిచాడమ్మా? ఒక పావురం, ఒక పిజన్, ఒక పావురాన్ని విడిస్తే అది అక్కడక్కడ తిరిగి వచ్చి ఏం పట్టుకొచ్చిందో తెలుసా? ఆమె ఏం పట్టుకొచ్చిందంట? ఒలీవ మొక్క, ఒలీవ ఆకును పట్టుకొచ్చిందంట. అన్ని చెట్లు నశించిపోయిన ఒలీవ చెట్టు మాత్రం అక్కడ నిలబడిందని అంటే ఒకసారి ఆలోచన చేయు. అందుకే దావీదు అంటాడు, నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్న. గడిగా చప్పులు కొడుతూ రాహదలేక శతరబ, గడిగా చప్పులు కొడుతూ నీవు అలాగున దేవుని మందిరంలో ఉందువుగాక. అన్ని నశించిపోయినా నువ్వు నిలబడతావు, అన్ని తొలగిపోయినా నువ్వు నిలబడతావు. అమ్మ వినండి, అన్ని నశించిపోయినా నీవు నిలబడబోతున్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గడిగా చప్పులు కొడుతూ హల్లెలూయా. అన్ని పోయినా నువ్వు నిలబడతావు, నువ్వు జీవిస్తావు, నువ్వు బ్రతుకుతావు, నువ్వు జీవిస్తావు. చెప్పు గడిగా హల్లెలూయా. నా మాట్లాడదామనే, నీ పక్క పంటలన్నీ పోయినా నీ పంట నిలబడుతుంది. ప్రవచనం గడిగా చప్పులు కొడుతూ, గడిగా స్తోలా కాదోలా రేబా లేహందోల్ రాబాష, అన్నీ పోతాయి, నీది నిలబడతావు. గాడ్ బ్లెస్ యు, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీ అప్పులు ఖచ్చితంగా దేవుడు తీర్చబోతున్నాడు. ఆమేన్ చెప్పు గట్టిగా. నమ్ముతున్నావా? ఆమేన్. అన్నీ పోయినా, ఏది లేదు అక్కడ, ఒక ముక్క లేదు.
కదా. ఏమైనా తీసుకొచ్చా? ఏం తీసుకురావాలా? ఒకవేళ కాకి రిటర్న్ వస్తే కూడా ఏం తీసుకొచ్చేది? కులిపోయిన మాంసం తీసుకొచ్చేది. నాకు తెలిసి ఉన్నదో ఏమైనా తెలియదు, కానీ నేను అనుకుంటున్నా ఒకవేళ కాకి రిటర్న్ వస్తే ఓడలో ఉన్న వాళ్ళు కిందికి దూకాల్సి వచ్చేది. అవునా కదా? కొంతమంది సంఘానికి వస్తే సంఘంలో పక్కలో కూర్చోకుండా వెళ్ళిపోతారు. ఏంటంటే రాత్రి వదిలేసిన సాక్స్ జేబులు పెట్టుకుని వస్తారు. వాళ్ళు ఉతకర వాళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది పళ్ళదోమి కూడా వచ్చి హల్లెలూయా అంటారు. వాళ్ళు పక్క వాళ్ళకి వాసన వస్తే ఎలా కూర్చుంటారు? దేవుడికి స్తోత్రం కలుగును గాక. అక్కడ మామూలుగా చెప్పలేదు, సువాసన సువాసన ఇల్లంతా అత్తర బుట్టి పలగొట్టి యేసు ప్రభు యొక్క పాదాలు కడిగిందంట. నువ్వు పరిమళించాలా, నీ పరిమళం వెదజల్లును గాక. అలాగని చెప్పి పక్క వారికి వామిటింగ్ వచ్చినట్టు కొట్టుకొని రావద్దు. కొన్ని మంచిగా ఉంటాయి అలాంటివి వాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అది మట్టి కదా, మట్టి వాసన వస్తుంది కాబట్టి ఇతరులకు ఇబ్బందికరంగా లేకుండా మంచి స్మెల్ వచ్చేదన్నా కొట్టుకొని వస్తే దేవుడు నేను దీవించుడు గాక. కొంతమంది పడదు, మరి ఇప్పుడు ఏం చేయాలి మరి పాపం. కాబట్టి వారికి కూడా మంచి పడేటట్టుగా మనం చూసుకోవాలి మన పరిస్థితి. ఇతరులకు ఇబ్బందికరంగా మనం ఎప్పుడు ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. అవునా కదా? ఒక 50-60 రూపాయలు పెడితే వస్తుంది. అలాగని చెప్పి అందరూ ఒకటి ఇదేదో బాగుందని చెప్పి ఏదో ఎత్తుకొని వచ్చి కొట్టుకుంటే అట్లా కూడా ఉండరు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పచ్చని ఒలీవ మొక్క వలె ఉండాలి, చెట్టు వలె ఉండాలి. చూడండి, ఒక చెట్టు ఒలీవ ఆకుని తీసుకొచ్చాడు. ఏమైనా మిగిలిందా భూమి పైన? ఏమైనా మిగిలిందా? ఏం మిగిలిందంట చెప్పండి, ఏం మిగిలిందంట? ఒలీవ చెట్టు మిగిలింది, ఒలీవ మొక్క మిగిలింది. ఒలీవ మొక్క పచ్చగా ఉండడం చూస్తాడు నోహవు. స్తోత్రం కలుగును గాక. వా, ఎంత మునిగిపోయేటట్లు అలలు, సమస్యలు, ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా నీవు నిలబడతావు. ఇది ప్రవచనం గడిగే చప్పులు కొడుతూ నువ్వు నిలబడతావు అంతే. నువ్వు మునిగావు, నువ్వు చావు, నీ జీవితం నువ్వు దేవుడు ఆశీర్వాదకరంగా మార్చిపోతున్నావు. చలించిపోకు, కదిలిపోకు, బాధపడకు. నీవు పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండబోతున్నావు దేవుని మందిరంలో గడిగా చప్పులు కొడుతూ. భయపడకు, బాధపడకు, కన్నీరు కార్చొద్దు, నువ్వు కృంగిపోవద్దు. నాకేదో అవుతుందని అనుకున్నావేమో, నీకేం కాదు, నీ కుటుంబానికి ఏం కాదు. ప్రపంచం మునిగిపోయినా నీవు నిలబడబోతున్నా గడిగా చప్పులు కొడుతూ. రాబాల కోతల రిబా షదలబా రాహోదలెక్కడ బస్తుకుల రబా లెహదోలరెక్కడ బస్తుకుల రబా. దేవుని అభిషేకం ఇక్కడ నుంచి ప్రవహిస్తుంటుండగా గడిగా చప్పులు కొడుతూ, గడిగా చప్పులు కొడుతూ లేకూడదే రిబా రబా రబా రఖతుల రబా రబా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. లేకూడా బస్తుకుల రబా రబా షందులో రెక్కడ బస్తుకుల రబా. చప్పులు కొడుతూ రాబా కౌతుల రబా. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. రీ బాబా షదలో రకడ బస్తుకుల రబా బాబా షదల రికడ బస్తుకుల రబా. ఉంటావా ఈరోజు దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటావా? ఎన్ని సమస్యలు వచ్చినా కదిలిపోవద్దు. ఎంతమంది నీకు చెప్పినా కదిలిపోవద్దు. దేవుల్లో నిలబడు, దేవుల్లో స్థిరపడు. నిలబడు గట్టిగా, నిలబడు గట్టిగా, నిలబడు గట్టిగా. ఏమి కాదు, నువ్వు నిలబడతావంతే. ఒలీవ మొక్కకున్న ఆ లక్షణం అది. నువ్వు ప్రత్యేకమైన దానవు, నువ్వు ప్రత్యేకమైన వాడవు. అందరి వల్ల నువ్వు ఉండవు, నువ్వు ప్రత్యేకింపబడిన వాడవు. నువ్వు ప్రత్యేక చల్లకాతు బాబా. యువర్ ప్రెషస్, యువర్ ప్రెషస్. అల్లకాతు గడిగా చేపలు కొడుతూ, చేపలు కొడుతూ, చేపలు కొడుతూ హస్తు కురాబా. వాగ్దానం చేసినవాడు నీవు, వాగ్దాన పుత్రుడవు, వాగ్దాన పుత్రురాలువు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. నువ్వు చలించిపోకూడదు. ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నా నువ్వు కదిలిపోవు, నువ్వు పడిపోవు, నువ్వు ఎండిపోవు. నీవు ఒలీవ చెట్టు వలె ఉంటావంతే. దేవుని మందిరంలో ఫలిస్తావంతే, పచ్చగా ఉంటావంతే. నువ్వు సౌలు కాదు, నువ్వు దావీదు. దావీదుకు చూపిన శాశ్వత కృప నేను చూపిస్తున్నా అంటాడు. ఆమెన్, ఆమెన్. కళ్ళు మూసుకుందాం గట్టిగా. రీకాల కౌతుల రాబాషద్. అయా స్తోత్రం, దేవానికి వందనం, దేవానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్. ఒలీవ చెట్టు వలె ఉండే కృప నాకు దయచేసి. ఇశ్రాయేలు దేవా స్తోత్రం, ఇశ్రాయేలు దేవా స్తోత్రం, ఇశ్రాయేలు దేవానికి స్తోత్రం. కదిలిపోవును,
అన్నీ మునిగిపోయినాయి, కానీ ఒలీవ ఆకు పచ్చగానే ఉందంట. అన్నీ ఎండిపోయినాయి, మురిగిపోయినాయి. ఒలీవ కొమ్మ బ్రతికే ఉందంట, బ్రతికే ఉందంట. నీ ఒలీవ చెట్టు వలె ఉంటే ప్రపంచం మునిగిపోతుంది, కానీ నువ్వు బ్రతుకుతావు, నువ్వు బ్రతుకుతావు, నువ్వు బ్రతుకుతావు, నువ్వు జీవిస్తావు, నీకేం కాదు. థ్యాంక్ యూ లార్డ్. నువ్వు అందరి వలె ఉండే వ్యక్తివి కాదు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభు నీతో మాట్లాడాడమ్మా, ప్రభు నిన్ను దర్శించాడు తల్లి. ప్రార్థన చేసుకో. ఏమి ఉన్నా లేకున్నా దేవని నీ కొరకు జీవిస్తా. అవును తండ్రి, దావీదు తన భార్యను వేరే ఒకరికి ఇచ్చిన పెళ్లి చేసినప్పటికీ ఆ దావీదు చెప్తా ఉన్నాడు, నేను పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నా. దావీదు తరమబడుతున్నా చెప్తా ఉన్నాడు, నేను పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నా. అందరు విడిచిపెట్టినా, ఆ ప్రవక్త మోసం చేసిన, రాజు తరుముతున్నప్పటికీ నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నా. నేను ఈ సమస్యలను బట్టి ఎండిపోలేదు, నేను ఈ కష్టాలను బట్టి ఎండిపోలేదు. నువ్వు అంటావు కదా, పిల్లల్ని బట్టి ఎండిపోయినా, నా తండ్రిని బట్టి ఎండిపోయినా, నా భార్యని బట్టి ఎండిపోయినా, నా భర్తను బట్టి ఎండిపోయినా. ఇది కాదు నీ జీవితం. ఇక్కడ దావీదు ఎండిపోలేదంట, దావీదు ఎండిపోలేదంట. పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాడంట. ఎవరిని బట్టి దావీదు ఎండిపోలేదు. మరి నీవు కూడా ఎండకూడదు, ఎండిపోవద్దు. నువ్వు ఎవరిని బట్టి ఎండకూడదు. ఇదిగో అతనిని బట్టి, ఇదిగో నేను ఇలాగున్నా, ఆమెను బట్టి నేను ఇలాగున్నా. ఇది నీ మాటలు ఒలీవ చెట్టుకున్న గుణ లక్షణం కాదు, ఇది దావీదు మాటలు కాదు. నువ్వు పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండు. ఇతరులను బట్టి ఎదిగేది కాదు. వర్షం దానికి అవసరం లే. వర్షం లేకపోయినా బండలలో కూడా ఫలించేదిగా ఒలీవ చెట్టు కనబడతా ఉంది. చెప్పు దేవుని సన్నిధిలో, దేవా ఇక మీదట నేనైతే నీ మందిరమందు పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటా. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. నేనైతే మందిరమందు